గోవింద పట్టాభిషేక మాధుర్యం మన హృదయంలో అలా నిలబడి ఉన్నది. ఇది గోకులపతిం గోవిందమభిషిచ్య సహ అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాదిభిర్దివం. ఇంద్రుడు కృష్ణ పరమాత్మకు గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేశాడు. కొత్తగా పెట్టిన పేరు కాదు, వేదముల్లో పరమాత్మకున్న పేరే. వేదముల్లో ఉన్న పరమాత్మకు ఆ పేరుతో పిలిచి ఆయన పట్టాభిషిక్తుడిని చేశాడు. అటువంటి పట్టాభిషేకం చేసి గోవిందా అని నోరారా పిలిచి ఇంద్రుడు దేవతలతో సహా తన ధామమునకు తాను బుద్ధి తెలుసుకుని వెళ్ళాడు. ఇటువంటి గోవింద పట్టాభిషేకం జరిగిన తర్వాత ఇది అత్యంత ముఖ్యమైన లీలగా ఎందుకు చెప్పబడుతుందంటే సారలీలలో ఇది ఒకటి చెప్పుకోవచ్చు ప్రధానంగా. ఇందులో అక్కడ ఉన్నటువంటి మొత్తం గోపకులందరూ కృష్ణ పరమాత్మ యొక్క అవతార వైభవాన్నంతటి స్మరించుకునడమే కాకుండా స్వామి గోవిందుడు గోపతి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుని పరమాత్మ అనే భావాన్ని పొందారు గోపాలకులందరూ కూడాను. అందుకే భగవంతుని యొక్క భగవత్తత్వము గోపకులకి అనుభూతిలోకి తెచ్చినటువంటి లీల గనక ఈ లీలకి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకే మీరాబాయి లాంటి భక్తులు కూడా కృష్ణ పరమాత్మను కీర్తించేటప్పుడు మకుటంగా పెట్టుకున్నది ఏంటంటే మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ అన్నారు. ఇక్కడ ఆ గిరిధర్ నాగర్ అయినటువంటి స్వరూపమే గోవిందమూర్తి. గోవర్ధనగిరి ఉద్ధరణతో ఇతడు సామాన్యుడు కాడు అనే విషయం వాళ్ళకి తెలిసి నారాయణుడే అని నిర్ధారణ కూడా జరిగినటువంటిది. కనుక వారికి ఆ భగవద్ అనుభూతికై ఇంకా తాపత్రయం మొదలైంది. అంటే ఎదురుగా మేము చూస్తున్నవాడు పిల్లవాడిగా కనబడుతున్న సాక్షాత్ భగవానుడు అనేటువంటి విషయం తెలిసి తద్భగవత్తత్వ ప్రాప్తికై వారి తపన చాలా విశేషంగా ఎదుగుతున్న దశ. అంటే కృష్ణ పరమాత్మ వారిని పూర్ణానుగ్రహం చేయబోతున్నాడు. అందుకు ఆ లీలను చూపించాడు. దానికి సంకేతంగా తర్వాత జరిగిన ఘట్టం ఏకాదశ్యాం నిరాహార సమభ్యర్చ్య జనార్దనం. ఒకప్పుడు నందుడు ఏకాదశి నాడు నిరాహార వ్రతం అంటే ఉపవాస వ్రతం చేసి విష్ణువుని పూజ చేసి ద్వాదశి నాడు యమునా నదీ జలాల్లో స్నానానికి వెళ్ళాడు. అదేం బుద్ధి పుట్టిందో కానీ వరుణుని భటుడైనటువంటి ఒకడు రాక్షసుడు. రాక్షసుడు అనేది దేవగణాల్లో కూడా ఉంటారు. వాళ్ళు రక్షక స్థానంలో ఉన్నటువంటి వారు. అతడు ఈ నందుడిని వరుణలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. అది వరుణుని ఆనతయో వీడికి పుట్టిన బుద్ధో మొత్తానికి వరుణలోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే నందుని కానరాక దుఃఖితులైనటువంటి గోపకులందరూ కృష్ణ పరమాత్మకు ఆ విషయం చెప్పగానే జరిగినదేమిటో తెలుసుకున్నాడు మహానుభావుడు. ఇప్పుడు మరొక లోకపాలకుడికి ఆయన సమాధానం చెప్పదలుచుకుని తిన్నగా వరుణలోకానికి చేరుకున్నాడు కృష్ణ పరమాత్మ. దేవాది దేవావతారం అని ఒక 4 రోజుల క్రితం మనం స్మరణ చేసిన అంశాన్ని మళ్ళీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. భూమిపై ఉంటూనే దేవతలందరినీ శాసించాడు. అవసరమైతే దేవలోకానికి ప్రయాణం చేశాడు. అది కృష్ణావతారంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన అంశం. అది కృష్ణస్థు భగవాన్ స్వయం భగవంతుడిగానే సంచరించాడు మహానుభావుడు. భగవానుడు వైకుంఠమునందు గోలోకమునందు ఉంటూ సర్వదేవతల్ని ఎలా శాసిస్తాడో బృందావనంలో సంచరిస్తూ అదే పని చేశాడు ఆయన. ఇక్కడుంటూ కదలకుండానే బ్రహ్మకు బుద్ధి చెప్పాడు, ఇంద్రుడికి బుద్ధి చెప్పాడు. ఇప్పుడు వరుణుడి వద్దకు వెళుతూ ఉన్నాడు. దీన్ని బట్టి సర్వలోక పాలకులకు పాలకుడుగా ఉన్నాడు. ఇది కూడా గోపాల శబ్దానికి మరొక అర్థం అండి. ఎందుకంటే గోపకులు అనేటప్పుడు దేవతలకు కూడా గోపా శబ్దం వర్తిస్తుంది. రక్షించువారు అని అర్థం. గోపనము చేయువారు గోపకులు. అలాంటి గోపాలకులకు ప్రభువు గనక ఆయన గోపాలపతి కూడా అవుతున్నాడు. అక్కడైనా ఇక్కడైనా పేరు మారినా పని మారలేదు. అర్థం తత్వం దీనిలో మనకు తెలుస్తున్నది. ఇప్పుడు ఆయన నందుని దగ్గరికి వెళ్ళగానే నందుడు ఒక్కసారిగా పాద నమస్కారం చేసి స్తుతిస్తున్నాడు. అద్యమే నిభృతో దేహ అద్యైవార్థోదిగత ప్రభో. ఇవాళ నేను ధన్యుణ్ణయ్యాను. ఈ ఉపాధి ఎందుకు పొందానో అది సార్థకమైంది. అదేవిధంగా నేను భగవాన్ని వాళ్ళు పొందాను. ఎవరి పాదములు ఆశ్రయిస్తే సంసారం దాటతారో ఆ భగవానుడు తన పాదాలతో తనంత తాను ఇక్కడికి విచ్చేశాడు. అది నా భాగ్యం. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పన. ఈ స్థుతిలో కూడా మళ్ళీ కృష్ణతత్వ ప్రతిపాదన. ప్రతి స్తోత్రం కూడా భగవత్తత్వ ప్రతిపాదన చేస్తున్నది అని మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే బ్రహ్మణే పరమాత్మనే భగవతే నమస్తుభ్యం. పరమాత్మ పరబ్రహ్మ భగవానుడైన నీకు నమస్కారము. ఎవరి దగ్గరైతే మాయ అనేది వినబడదో అటువంటి వాడికి నమస్కారము. అంటే నువ్వు మాయాతీతుడు. ఇక్కడ 2 విషయములు ఉన్నాయి. భగవానుడు మాయతో ప్రపంచాన్ని నిర్వహిస్తాడు కానీ మాయకి అంటాడు. అందుకే ఇక్కడ వ్యాఖ్యాతలు కూడా ఎంత చక్కని అర్థం చెప్పారంటే మాయాశక్తి ఆయన దగ్గర వినబడదంటే మాయాశక్తికి అతీతుడు. మాయాశక్తి ఆయనకు భిన్నముగా లేదు అని కూడా అన్నారు.
మాయాశక్తి ఆయనకు భిన్నంగా లేదు. అంటే మాయావృతమైన జగత్తు ఆయనకు భిన్నముగా లేదు. దానికి అంతర్యామిగా ఆయన ఉన్నాడు కనుక మాయకు అతీతుడు, మాయాకల్పితమైన జగత్తుకు అంతర్యామి కూడా నువ్వే. అటువంటి నీకు నమస్కారము. మేము అజ్ఞానులం, నీ ఆజ్ఞానువర్తులం. పైగా నా సేవకుడు ఎప్పుడేం చేయాలో తెలియని మూర్ఖుడు. అందుకే నీ తండ్రి అని తెలియక తీసుకొచ్చాడు. ఇదిగో నువ్వు నీ తండ్రిని తీసుకువెళ్ళు, మా సేవకుడిని క్షమించు అన్నాడు. ఏమంటే ఎంత పని చేసినప్పుడు ఆయన శిక్షించవచ్చు కదా సేవకుడిని. క్షమించు అని కృష్ణుని ఎందుకు బతిమలాడాడు అంటే ఆ సేవకుడి పట్ల ఒక ప్రేమభావం కలిగింది వరుణుడికి. అతను చేసిన పని బట్టే కదా కృష్ణ పరమాత్మ తన లోకానికి వచ్చాడు. అందుకే తాను ఎప్పుడో క్షమించేశాడు, కృష్ణుడు కూడా క్షమించమని వేడుకున్నాడు. నందుని తీసుకువెళ్ళాడు. అప్పుడు నందుడు ఏం చేశాడంటే తిన్నగా తన మిత్రులందరినీ పిలుచుకొచ్చాడు. మనము అనుకున్నాం కదా ఈయన భగవంతుడే అని, మరింత రుజువు అయిపోయింది నాకు. ఆ వరుణలోకంలోకి కృష్ణుడు రాగానే వరుణుడితో పాటు సర్వదేవతలు, ఆయన చుట్టూ ఉన్న దేవగణం అంతా కూడా ఈయన పరమాత్మ భగవంతుడిని స్తుతించడం నేను నా చెవులారా విన్నాను, కళ్ళారా కన్నాను. కాబట్టి ఈయన భగవానుడే అనుకోగానే మిగిలినటువంటి గోపబాలకులు నందుడు కూడా ఒక విషయానికి వచ్చారు. ఇంకా వాడికి పిల్లవాడు అనే భావం వెళ్ళిపోయిందండి ఇక్కడ నందగోపాలు. అది వెళ్ళిపోయింది ఎప్పుడో ఇంక ఈయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళవలసిన స్థితి వస్తున్నది. ఇక్కడ పిల్లవాడిగా వాళ్ళని అనుగ్రహించాడు కదా, ఇంకా భగవంతుడిగా గ్రహించాడు. ఎప్పుడో వాళ్ళని ఎలా అనుగ్రహించాలో అనుగ్రహించబోతున్నాడు స్వామి ఇక్కడ. పైగా వాళ్ళందరికీ కూడాను మనస్సులో పరమాత్మ యొక్క దివ్యధామాన్ని చూడాలనే ఒక ఉత్కంఠ కలిగింది. ఈయన భగవంతుడిని తెలిసిపోయింది కనుక భగవంతుని యొక్క పరంధామాన్ని చూడాలి, అనుభూతులకు తెచ్చుకోవాలి. అయితే ఉత్కంఠ ఉందే కానీ అర్హత ఉందా లేదని సందేహం కలిగింది వాళ్ళకి. అందుకే అడగలేదు. తేతు ఔత్సుక్యధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరం అపిన స్వగతిం సూక్ష్మాముపాధాస్యదధీశ్వర. వారు ఉత్కంఠని భగవంతుడు గమనించాడు, వారి మనస్సులో కలిగింది కానీ అడగలేదు. ఆయనే గమనించి ఇతి స్వానాం స భగవాన్ విజ్ఞాయ అఖిల దృక్ స్వయం. అందరినీ సాక్షిగా గమనించేటువంటి భగవానుడు వీరి యొక్క సంకల్పాన్ని తెలుసుకుని సంకల్పసిద్ధయే తేషాం కృపయా ఏతదచింతయత్, వారి సంకల్పాన్ని సిద్ధింపజేయాలని దయతో అనుకున్నాడు. మానవులు ఎప్పుడూ కూడా అవిద్య, కామ, కర్మ వీటితోనే రకరకాల జన్మలు పొందుతూ ఉంటారు. అవిద్య, కామ, కర్మ, దాంతో రకరకాల ఉపాధులు స్వీకరిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ ఉపాధి స్వీకరిస్తే అదే తాను అనుకుంటూ ఉంటాడు. ఆ ఉపాధి పోయాక మరో ఉపాధిలోకి వెళ్తే మళ్ళీ అదే అనుకుంటుంటాడు. కానీ తన అసలు స్వరూపం ఏంటో తెలుసుకోకుండా ఉంటారు. ఇది సాధారణంగా మానవులకు సహజమైనటువంటిది. అటువంటి స్థితి కాకుండా వీరు తనదైన తత్వాన్ని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉన్నటువంటి వారు అని తెలుసుకుని వారిని అనుగ్రహించడానికి మహాకారుణికో హరిహి దర్శయామాస లోకం స్వం గోపానాం తమసప్పరం. భగవద్ అనుభూతి అనేది వారి వారి సంస్కారాలను అనుసరించి భగవంతుడు ఇస్తాడు. అందరికీ ఒకేలా ఉండదండి. మార్గములు అనేకమైనప్పుడు పొందవలసిన భగవానుడు ఒక్కడే అయినప్పుడు అనేక మార్గంలో ఉన్న వారికి తగిన విధంగా ఆ లక్ష్యాన్ని తీసుకెళ్తాడు భగవంతుడు. అందుకే అందరిని ఒకే విధంగా అనుగ్రహించాలని లేదు. ఎందుకంటే ఆశ్రయించిన భక్తులది ఒక్కొక్కరిది ఒక్కొక్క యోగం, ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్షణం, జీవలక్షణం. దాన్ని అనుసరించి అనుగ్రహించాలి. ఇక్కడున్న నందాదుల యొక్క పూర్వజన్మ విశేషములు, వారి తపస్సులు, వారి యోగములకు ఫలితంగా వాళ్ళని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహిస్తున్నాడు. అయితే భగవద్ అనుభూతి పొందాలంటే వారు ఏ సాధనలు చేశారు? సాధారణంగా పరబ్రహ్మానుభవానికి శ్రవణ మనన నిధిధ్యాసనములు, అదేవిధంగా మహావాక్యముల్ని మననం చేసుకుని దానివల్ల వచ్చినటువంటి వృత్తిలోకి వెళ్ళి బ్రహ్మాకార వృత్తిని పొందడం ఇత్యాదులు చేస్తే బ్రహ్మానుభూతి కలుగుతుందిట. ఇది ఆ సాధనా లక్షణంలో సాధకుడు అలా పొందుతాడు. కానీ భగవద్ అనుగ్రహం లభించినప్పుడు ఉన్నదే వీడి సాధనలకి ఇంకా చెల్లవు. ఆయన అనుగ్రహం దీనికంటే గొప్పది ఈ సాధనల కంటే. అందుకే భగవద్ అనుగ్రహం. అందుకే ఇక్కడ మహాకారుణికో హరిహి అనే మాటలో భగవానుడు గొప్ప కారుణ్యం చేత అఖండమైన ప్రేమని మాత్రమే తమపై ప్రదర్శించినటువంటి వారు శ్రవణ మననాదులు, సాధనలు, మహావాక్య విచారణలు ఇవేవీ చేయకుండా కేవలం ప్రేమైక చిత్తవృత్తితో కలిగినటువంటి వారికి గొప్ప కరుణతో పరమాత్మ తన యొక్క దివ్యధామాన్ని దర్శింపజేశాడు. అంటే ఇక్కడ కృపాయోగంతో పొందారు వాళ్ళు. ఏ యోగం అండి? ధ్యానయోగమా, విచారణ యోగమా, జ్ఞానయోగమా, ఉపాసనా యోగమా? కాదు, కృపాయోగం. మిగిలిన యోగాలు జీవుడి నుంచి ప్రారంభమవుతే కృపాయోగం భగవంతుడి నుంచి వస్తుంది. ఇక్కడ అది ఆయన నుంచి వచ్చింది. ఆ కృపకి కేవలం ఒకటే కారణం, వాళ్ళని పెద్ద జపాలు తపాలు చెయ్యలేదు, ఇంకే వివరాలు లేవు. కేవలం నిరంతర పరమాత్మ ఎడల ప్రేమ. ఆయన్ని పుత్రభావంతో కావచ్చు కానీ ప్రేమించింది పరమాత్మని. భావం పుత్రత్వమైన
భావించేవాడు దేహాభిమాని అయినా భావింపబడేవాడు మాత్రం పరమాత్మ గనక వీరి భావం ఆ పరమాత్మ కృపకి పాత్రమై ఆ పరమాత్మ వారికి తనదైన దివ్యధామాన్ని చూపించాడు. వారందరినీ కూడా ఆ సూక్ష్మదేహములను దివ్యధామంలోకి ప్రవేశింపజేశాడు. అదేమిటి? తమసపరం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఆదిత్యవర్ణం అంటే సూర్యకాంతి అని చెప్పుకోవడం కాదు ఇక్కడ. ఆదిత్యవర్ణం అంటే అచ్ఛేద్యమైనటువంటి ప్రకాశము. ఆదిత్య శబ్దానికి అచ్ఛేద్యం అని అర్థం. ఎవరు ఛేదించలేని అఖండమైన జ్యోతిస్వరూపం. అది ఎలా ఉంటుంది? తమసపరస్తాత్, అజ్ఞానానికి ఆవల, చీకటికి ఆవల అంటే అవిద్యకి ఆవల ఉన్నటువంటి ఆ దివ్యధామం. అది ఎలా ఉన్నది అంటే సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మజ్యోతి సనాతనం. ఇక్కడ చూడండి, అక్కడ లోకాలు, గడపలు, అప్సరసల నాట్యాలు ఇవేవి వర్ణించలేదు. ఆ లోకం ఎలా ఉందంటే సత్యం, కేవల సత్యస్వరూపం, శాశ్వతం. జ్ఞానం చిన్మాత్రం, అనంతం యద్బ్రహ్మజ్యోతి సనాతనం. జ్యోతి అంటే కేవల చైతన్య స్వరూపమైనటువంటిది, సనాతనం శాశ్వతమైనటువంటిది. యద్ధి పశ్యంతి మునయో గుణాపాయే సమాహితా. వారు పొందినటువంటి ఆ స్థితి, లోకం అనే మాటకి స్థితి అని అర్థం కనుక మళ్ళీ పరంధామం అనగానే వైకుంఠధామం గోలోక అనుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అది సత్యజ్ఞానమనంతం అయినటువంటి బ్రహ్మము యొక్క లోకము. అది బ్రాహ్మీ స్థితి, బ్రహ్మానుభూతి అని అర్థం మనం చెప్పుకుంటే, ఆ బ్రహ్మానుభూతి ఎలాంటిది అంటే మునులు సాధనలన్నీ పూర్తయిన తర్వాత గుణాపాయే, త్రిగుణములు దాటి దేన్ని పొందుతున్నారో దానిని నందగోపకులకు అందరికీ చూపించాడు పరమాత్మ. దాన్ని బట్టి దొరికిన స్థితి ఏదండి? త్రిగుణముల్ని అతిక్రమించినటువంటి మహాసాధకులు దేన్ని పొందుతారో, ఆ సత్యజ్ఞానమనంతం బ్రహ్మ బ్రహ్మజ్యోతి సనాతనమైనటువంటి స్థితి ఉన్నదో దానిని నందాది గోపకులకు అమాయకులకు ఇచ్చాడు భగవానుడు. అంటే ఎన్ని జన్మలు ఎన్ని సాధనలు చేసినా దొరకనిది నందాదులకి అలా అందించాడు స్వామివారు. ఇక్కడ కేవలం వాళ్ళు ఉత్కంఠను మనసుతో తెలుసుకుని అనుగ్రహించాడు. దానితో వారందరికీ కూడా బ్రహ్మానుభూతి కలిగింది. అంటే కృష్ణుడు బ్రహ్మం అనేటువంటి అనుభూతి వాళ్ళకి కలిగింది. కలిగినంత మాత్రాన దేహాలు వదిలిస్తారా? ఆ బ్రహ్మానుభూతితో మిగిలిన జీవితం అంతా జరిగింది వాళ్ళకి. ఇక్కడ అందవలసిన బ్రహ్మానుభూతి అందినది. ఇక్కడ ప్రారంధం పూర్తయ్యే వరకు ఉండాలి కనుక ఇంకొన్నారు. వాళ్ళకి అందవలసిన బ్రహ్మానుభూతిని పరమాత్మ అందించాడు. అందించి తేతు బ్రహ్మహృదం నీతా మగ్నా కృష్ణేన చోద్ధృతా దదృశుర్బ్రహ్మణో లోకం యత్రాక్రూరోధ్యగాత్పురా. ఇక్కడ అక్రూరుడి స్మరణ జరిగింది, కానీ మన కథలో తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాం. అక్రూరుడు ఎలాగైతే ఒక జలాశయంలో వైకుంఠలోకాన్ని దర్శించాడో, ఇక్కడ భగవానుడు వారికి ఆ విధమైన దర్శనం ఇచ్చాడు. అది బ్రహ్మహ్రదము అంటే బయట ఉన్న ఒక మడుగు బ్రహ్మహ్రదమునున్నది అక్కడ చూశారు అని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు, కానీ అదంత సముచితంగా అనిపించట్లేదు. బ్రహ్మహ్రదము, హ్రదము అంటే మడుగు. ఏమిటా మడుగు? బ్రహ్మమనే మడుగు అన్నారు ఇక్కడ. ఆ మడుగులు మునిగిపోతే మరి తేలాలనిపించదు. ఆ మడుగులు మునిగిపోయారు వాళ్ళు. అంటే బ్రహ్మానుభూతి ఒక రసం, రసమయం, ఆనందానుభూతి. ఆ బ్రహ్మానందానుభూతిలో వాళ్ళు మునిగిపోయారు. ఆ ఆనందానుభూతి ఎలా ఉంది? సత్యజ్ఞానమనంతం అనే స్థితిలో ఉన్నది, బ్రహ్మజ్యోతి సనాతనమైన స్థితిలో ఉన్నది. అంటే భగవద్ అనుభూతి అంటే ఇలా ఉంటుందండి. అది సత్యమై, జ్ఞానమై, అనంతమై, సనాతనమై ఉన్నటువంటి అత్యంత ఉత్కృష్టమైన అనుభూతి. బ్రహ్మశబ్దానికి అదొక అర్థం కదా, బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ అయినటువంటి అనుభూతి. ఇది బ్రహ్మానుభూతి. ఇది వైకుంఠ లోకములో కలిగే అనుభూతి అని చెప్పుకున్నా పర్వాలేదు, నిర్గుణమైన బ్రహ్మము యొక్క అనుభూతి అనుకున్నా పర్వాలేదు, మొత్తానికి దానినిచ్చాడు. లోకం అంటే స్థితి. ఇది బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లోకం అనగా స్థితి మాత్రమే. మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాం కదా, నిజమే. కానీ మనం ఏ లోకంలోనే ఉండొచ్చు. అందుకే మనం అనేకమాలు చెప్పుకున్నాం, ఎవరి లోకం వాడిదినైనా అని. లోకం అనగా స్థితి. ఇక్కడ అంతమంది కూర్చున్న అందరి స్థితి ఒకలా ఉండదు. ఒకరు కృష్ణుడితో తాదాత్మ్యం చెందిపోయి అసలు ఎక్కడున్నామో మర్చిపోతారు. కొందరు అబ్బా ఎప్పటికి పూర్తి అవుతుందో ఏమిటో అని. ఎవరి లోకం వాడిదని మీరు ఒప్పుకున్నారు కదా ఇక్కడ. కనుక లోకం అనగా స్థితి అని అర్థం చేసుకుంటే, మహాయోగులు భగవద్ అనుగ్రహం వల్ల పొందే స్థితి ఏదైతే ఉందో ఆ బ్రాహ్మీ స్థితి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పినటువంటి ఆ బ్రహ్మానుభూతి స్థితి భగవద్ అనుగ్రహం వల్ల వాళ్ళందరూ పొందగలిగారు. ఇటువంటి పరమాత్మని యొక్క పరంధామాన్ని వాళ్ళు ఆయన అనుగ్రహం వల్లనే దర్శించి పరవశులయ్యారు. అయిందండి, మగవాళ్ళందరినీ అనుగ్రహించేశాడు, నందాది గోపకులందరినీ. వారు ఆ విధంగా అనుగ్రహం పొందారు అంతే. కానీ ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మరొక రకమైన సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వారి సాధన విశేషం.
వారిని అనుగ్రహించడానికి ఇప్పుడు పూనుకున్నాడు. వచ్చిన పనులన్నీ పూర్తి చేసుకోవాలి కదా ఆయన. వారిని అనుగ్రహించడానికి పూనుకున్నాడు అనేటప్పటికల్లా 28 అధ్యాయాలు పూర్తయిపోయాయి దశమస్కంధంలో. 29వ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. 29 నుంచి 33 వరకు 5 అధ్యాయాలని రాసపంచాధ్యాయి అంటారు. రాసలీల ప్రారంభోత్సవం జరుగుతున్నది ఇవాళ. రాసపంచాధ్యాయిలో 33వ అధ్యాయం మహారాసం. అక్కడికి వచ్చినప్పటికి అసలు రాసం అంటే ఏమిటి అవన్నీ అక్కడ వివరంగా మనం తెలుసుకుందాం. అది రాసం, అది లక్ష్యం. ఆ మహారాసంలోకి ప్రవేశించే భూమికలు మొత్తం 4 ఉంటాయి. ఈ 4 భూమికలే 4 అధ్యాయాలు. 5వది మహారాసం. అక్కడికి వచ్చేటప్పటికి పరమాత్మతో సంపూర్ణమైనటువంటి ఐక్యం ఘటిస్తున్నది. అక్కడి వరకు వెళుతున్న భూమికలు 4. ఈ 4 భూమికలు దాటితేనే మహారాసం. ఈ లీల చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా భాగవతోత్తములకి అత్యంత ప్రీతిపాత్రమైన లీల రాసలీల. మిగిలిన లీలన్నీ పక్కన పెట్టేస్తారు. రాసలీలతో తాదాత్మ్యం చెందుతుంటారు. చిత్రం ఏంటంటే ఈ రాసలీలకున్నన్ని వ్యాఖ్యానాలు ఇంకా దేనికేలు. భాగవతానికి కూడా ప్రధానంగా శ్రీధరుల వారి భాష్యం తీసుకున్నా ఇంకా మరికొందరు భాష్యాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకించి రాసపంచాధ్యాయికి మహామహా పండితులు వ్యాఖ్యానాలు రచించారు. మామూలు పండితులు కాదు. ఒకవైపు ఉభయమీమాంసా శాస్త్రాల్లో పండితులై భాషావేత్తలై, మరొక వైపు భాగవత రసపాన మత్తులైనటువంటి పండితులు. రసపాన మత్తులు, వాళ్ళని రసికులు అంటారండి. ఎందుకంటే కృష్ణ ఉపాసన మార్గానికి రసమార్గం అని ఒక పేరున్నది. అది మిగిలిన ఏ ఉపాసనలతో పోల్చి చూడలేనిది. అదేవిధంగా యజ్ఞం, యాగం, కర్మలు వీటితో కూడా అది పోల్చబడదు. అందుకే నిన్న మనం యజ్ఞపత్నులు, యాజ్ఞికులు వారు ఉభయల కథలో గ్రహించినటువంటి అంశంలో భక్తి వేరుగా కర్మ వేరుగా మనం చూపిస్తూ ఈ మేళనని చెప్పారు. అయితే కర్మమిశ్రిత భక్తి ఒక భక్తి, జ్ఞానమిశ్రిత భక్తి మరొక భక్తి అన్నారు. ఈ రెండిటితో మిశ్రం కాని ఒక భక్తి ఉంది, దాని పేరు శుద్ధ భక్తి అన్నారు ఇక్కడ. ఇది మధుసూదన సరస్వతి భక్తి శాస్త్రాన్ని అవలోకన చేస్తూ మహానుభావుడు భక్తి రసాయన గ్రంథంలో ప్రతిపాదించాడు. ఆ శుద్ధ భక్తికి ప్రతీకలే గోపికలు అన్నారు. శుద్ధ భక్తి. అందుకే మీకు కర్మ మార్గంతో దాన్ని అన్వేషించి వ్యాఖ్యానించడానికి లేదు, జ్ఞాన మార్గంతో దాన్ని పట్టుకోవడానికి లేదు. దానిగానే పట్టుకోవాలి. కానీ మనకు ఆ వాసనలు పట్టేసి ఉంటాయి కనుక వాటితో ఇది చూస్తూ అలా లేదేమీ అని బుర్రగొక్కుంటూ ఉంటాం. అందుకో మహానుభావుడు చెప్పాడు, శుద్ధ భక్తి గట్టిపడితేనే రాసలీల వినండి, లేకపోతే పొండి అన్నాడు. ఇక్కడ నేను భగవద్లీలను ప్రశ్నించడానికి మీరెవరు? అది ఆనందించవలసిన లీల. లేనిపోని సందేహాలు ఎందుకు పెట్టుకుంటావు? ఆ సందేహ స్థితులు దాటిపోవాలి. సందేహం ధర్మపరంగా వస్తుంది లేదా జ్ఞానపరంగా వస్తుంది. రెండిటికి అంటను ఒక శుద్ధ భక్తి ఒకటి ఉంది, దానికి సంబంధించింది ఇది. అందుకు ప్రత్యేక భూమిక. ఈ భూమిక కూర్చోవడానికి ఒక అర్హత కావాలి, వినడానికి అర్హత కావాలి అని చెప్పారు. ఆ అర్హతలు ఏమున్నా దానికి కావలసిన శుద్ధత ఇచ్చేటువంటి తల్లి ఒకరుతున్నారు. ఆ తల్లి మొత్తమును రాసేశ్వరి, రాసమునకు ఈశ్వరైన జగన్మాత రాధాదేవిని స్మరించాలి. ఆ రాధాదేవి స్మరణ చేస్తే శ్రవణకాలంలోనైనా కనీస శుద్ధతను ప్రసాదించి అది అందుకునేటట్టు చేయవలసిందిగా ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ అదే రాధా రాసేశ్వరి అంటూ ఆ రాసమునకు ఈశ్వర ఆవిడ. చిట్ట చివరికి మనం రాస శబ్దానికి అర్థం తెలుసుకున్నప్పుడు ఇదా అనిపిస్తుంది, కానీ శ్రద్ధగా ఏకాగ్రంగా వినవలసినది. అయితే ఈ రాసపంచాధ్యాయి అనేది ప్రత్యేక గ్రంథం అని చెప్పుకున్నాం. దీనికున్న భాష్యములన్నీ ఇన్నికో అందరూ రసోన్మత్తులే. ఒక మాటకు తీసుకుని 80 అర్థాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. అలా వ్యాఖ్యానం చేస్తే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. నన్ను నేను నియంత్రించుకుంటూ కుదించుకుంటూ వ్యాఖ్యానం చేసుకుంటే, అది కూడా వేదభవనంలో శుద్ధమైన భాగవత హృదయం ఉన్నవాళ్ళు, శాస్త్రమర్మాలు తెలిసినటువంటి వాళ్ళు మఠం వేసుకుని ఆచమనం చేసుకుని కూర్చుంటే, అలాంటి వాళ్ళ ముందు ఎటువంటి విన్యాసాలు లేకుండా రాసపంచాధ్యాయి చెప్పుకుంటే 7 రోజులు పట్టింది. అంత రమ్యమైనది రాసలీల. దాన్ని నన్ను నేను నియంత్రించుకుంటూ ఎన్ని రోజులు చెప్పాలో ఆ శాసనానికి లోబడి నేను చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఇక్కడ. అటువంటి రాసపంచాధ్యాయి 5 అధ్యాయాల్ని ఎలా వర్ణిస్తారు భాగవత తత్వవేత్తలు అంటే, భాగవతమంతా ఒక పురుషుడిగా మనం వర్ణించుకున్నాం, గుర్తుందా? భాగవతం కేవలం ఒక పుస్తకం కాదు, కథాస్వరూపం కాదు, ఇది సాక్షాత్ భగవానుని యొక్క రూపమే భాగవతం. శబ్దరూపంలో సాక్షాత్కరించిన కృష్ణుడే భాగవతము. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కనుక భాగవతం గ్రంథం కాదు, భాగవతం భగవంతుడే. భాగవతం భగవంతుడే గనక మొత్తం 12 స్కంధముల్లో ప్రథమ స్కందం పాదమైతే, 12 స్కందం శిరస్థానమైతే, 10వ స్కందం ముఖస్థానం అన్నారు. వదనమంతా 10వ స్కందం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ 5 అధ్యాయాలు భాగవత పురుషుడికి 5 ప్రాణాలు అన్నారు. ఇక్కడ ఇది అవయవస్థానం కాదు, ప్రాణస్థానం ఇది. ఇక్కడ
అవయవాలు కనబడితే ప్రాణం కనబడదు, కానీ ప్రాణం లేనిదే అవయవాలు పనిచేయవు. కనుక ప్రాణం ఇక్కడ ఉందన్నమాట. మొత్తం భాగవతం రసశాస్త్రం. అందుకే భాగవతంలో కృష్ణభక్తి యోగానికి మాత్రం, శుద్ధభక్తి యోగానికి రసయోగం అని పేరు. ఈ రసయోగం అనేటువంటిది దైహికమైనటువంటి విషయవాంఛల వల్ల కలిగే రసానుభూతులకు అతీతం. విషయాలతో పొందే సుఖానుభూతికి కూడా రసాలని పేరుంది. రసం అంటే రుచి, అనుభూతి అని అర్థం. ప్రధానంగా ఆనందానుభూతిని రసం అంటాం మనం. మంచి ఆహారం తీసుకున్నప్పుడు కలిగే రసానుభూతి, ఒక ఇష్టమైన దృశ్యం చూసినప్పుడు కలిగే రసానుభూతి, ఇష్టమైన శబ్దం వినిపేటప్పుడు కలిగే అనుభూతి, ఇవన్నీ రసములే. ఇవి లౌకిక రసములు. అలాగే కావ్యాలు, కళల్లో పొందే రసములు కొన్ని ఉన్నాయి, అవి నవరసాదులు, ఇవన్నీ చెప్తాం. దీనికంటే కొంచెం మెరుగు. ఇది ఇంద్రియాపేక్ష లేకుండా భావనాత్మకంగా పొందుతాం కనుక కళల్లో పొందే రసం కొంతమేరకు గొప్పది. ఉత్కృష్టమైన కళ ద్వారా పొందే రసానుభూతి బ్రహ్మానంద సబ్రహ్మచారి అంటారు సాహిత్య మీమాంసవేత్తలు. చాలా విశేషం. ఇది బ్రహ్మానంద సబ్రహ్మచారి, అందుకే బ్రహ్మానందం కాదు. కానీ ఉత్కృష్టమైన కళ అంటే ఉదాత్తమైన నాయకుడు, ధర్మ మర్యాదలు ఇత్యాదులు ఉంటూ, అది నీచోపమా మొదలైనవి లేకుండా చక్కని శుద్ధమైన శబ్దార్థాలంకారాదులతో కూడినటువంటి ఉత్తమ కావ్యాన్ని సుష్ఠు రసజ్ఞుడైన వాడు అన్నారు విశ్వనాథ వారు. సుష్ఠు రసజ్ఞుడు అంటే రసాన్ని ఆస్వాదించే లక్షణం ఉండాలండి. ఆ పదం ఎందుకు పెట్టారు, ఆ పదంలో ఉన్న మాధుర్యం ఏమిటి, ఇవి కవితాపరంగా సంగీతపరంగా కూడాను దాని యొక్క లక్షణం బాగా తెలిసినవాడు ఆనందించే ఆనందము బ్రహ్మానంద సబ్రహ్మచారి. వాళ్ళకి లోకం పట్టదు. మీరు గమనిస్తూ ఉంటారేమో, ఉత్తమ కవిత్వంతో ఉత్తమ సంగీతంతో మమైకమైపోయిన వాళ్ళకి లోక వ్యవహారాలు పట్టవు. ఒకసారి తిండి తిప్పులు కూడా పట్టవు. అదొక రసపిపాస. అది కళాత్మకమైన రసం. అంటే మనకి ఇప్పుడు రెండు రసాలు వచ్చేసాయి, ఇంద్రియాత్మకమైనది, కళాత్మకమైనది. ఈ రెండిటికి అతీతమైనది ఒకటి ఉన్నది, అది భగవద్ రసానుభూతి. ఆ భగవద్ రసానుభూతికై తపన పడుతూ తమ సర్వేంద్రియములు మనఃప్రవృత్తులు కూడా భగవంతునికి అర్పణ చేసి కేవల రసపిపాసులై తచ్చింతనతో, తద్భాషణతో, తద్భావనతో, తద్యోగముతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని రసయోగులు అంటారు. వాళ్ళ సంప్రదాయం మనకు అర్థం కాదు. మళ్ళాగా ఆచమనాలు, జపాలు, తపాలు ఇవేమి వాళ్ళకి పట్టవు. అలాగని విచారణలు అవి పట్టవు. అలాగని అధర్మం పడుతుందా? మనకు ధర్మం పట్టదంటే వెంటనే పట్టడానికి రెండోది ఉంటుంది, అధర్మం. వాళ్ళకి అది పట్టదు. అదొక శుద్ధమైన భక్తి. ఆ స్థాయి వేరు, అది వేరు. అది మనకు లేకపోయినా అది మనకు అందదు అని అర్థం తెలుసుకుని సంతోషించి నమస్కారం చేస్తే చాలు ఇక్కడ, అంతే. అలాంటి దివ్యమైనటువంటి భూమిక, అలాంటి రసయోగులకు సంబంధించినటువంటిదే ఈ 5 అధ్యాయాలు కూడా. అందుకే రాస రస అనే మాట కొంచెం అర్థమవుతుంది కదా ఇక్కడ, ఆనందానుభూతి రసం. అయితే ఈ 5 విశేషం ఏంటంటే 4 భూమికలు, 5వది అనుభూతిలోకి వెళుతున్నది. అయితే ఈ 4 భూమికలు ఎటువంటివి? సాధనా భూమికలా కావు. ఎందుకంటే సాధన అంతా చేసి సిద్ధి పొందుతారు. కానీ సాధన మొట్టమొదటి మెట్లయితే సిద్ధి లక్ష్యం, ఇది మనం చెప్పుకుంటాం. కానీ 4 భూమికలు సాధనా భూమికలు కావుట. మళ్ళీ మరి సిద్ధి అయినప్పుడు భూమికలు ఎందుకు అయ్యాయి, సోపానాలు ఎందుకు అయ్యాయి అంటే సాధనలన్నీ పూర్తి అయిపోయాయి. ఇంకా సిద్ధ దశలోకి వెళుతున్నటువంటి, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్సిషన్ అంటాం మనం. ఆ సంధి, సాధనలు పూర్తి అయిపోయాయి. సాధనలు పూర్తి అయిపోయి లోకంతికి సంబంధం లేదు, దాటిపోయింది. ఆ లోకేశ్వర అనుభూతి పూర్తిగా అందాలి. ఆ మధ్య భూమిక ఏదైతే ఉన్నదో ఆ భూమికలను సూక్ష్మ భూమికలకు విభాగం చేసి చూపిస్తే సిద్ధ్యారంభ స్థిరత అంటారు శంకర భగవత్పాదులు. ఈ స్థితిని అర్థం చేసుకోవడానికి సిద్ధ్యారంభం అన్నాడు ఇక్కడ. ఈ స్థితికి ఏం పేరు పెట్టారు? సిద్ధ్యారంభ స్థితి. అంటే సిద్ధి రావడము ఆరంభమైంది అన్నాడు ఇక్కడ. అంత చక్కటి పదం వేశాడు మహానుభావుడు. సిద్ధ్యారంభం అయినప్పుడు ఎలా ఉంటుందంటే యోగికి, ఇది సాధారణంగా ఏ యోగ మార్గంలో వెళ్ళినా ఇంకా లౌకిక వాసనలు తెగిపోయి భగవద్ అనుభూతిలోకి లేదా బ్రహ్మానుభూతిలోకి లేదా ఈశ్వరానుభూతిలోకి వెళుతున్న భూమికలో ఒక నాదం వినబడుతుందట. ఆ నాదం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందని చెప్పలేం. ఇలా ఉంటుందని చెప్తే తప్పకుండా అది యోగం కాదు. ఇలా ఉంటుంది అని చెప్తే మళ్ళీ లౌకికం అయిపోయింది. అలౌకికం ఎలా అందుతుంది? అందదు. సిద్ధ్యారంభ స్థిరత విశ్వాస బీజ శుద్ధీనాం అన్నారు శంకరులు. వాళ్ళు శుద్ధమైన అంతఃకరణం అయిపోయింది అక్కడ. అంటే ప్రాకృతికమైన వికారములు ఇంకా పూర్తిగా కడగబడిపోయాయి. అంటే కరగబెట్టి తీసినటువంటి బంగారంలో అయిపోయారు వారు. అంటే మాలిన్యంతో వచ్చే బంగారాన్ని కరిగించేసి శుద్ధత ఎలా వస్తుందో అలా అయిపోయారు. ఆ శుద్ధత అయిన స్థితి పొంది భగవద్ అనుభూతికి సిద్ధమైపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒకానొక నాదం వినబడుతుందిట. ఆ నాదం ఎలాంటిదంటే ఆ నాదానికి పేరు అనాహత నాదం. అనాహతం, ఆహతం అంటే బయట వస్తు ఘర్షణము వల్ల ఏర్పడే నాదం. సృష్టిలో మీకు ఏ శబ్దం వినబడ్డా అది ఒక వస్తువుకు మరొక వస్తువుతో కలిగిన ఘర్షణ వల్ల ఏర్పడుతుంది. ఆహత నాదం. ఊదితే వాయువు యొక్క ఘర్షణ,
తడితే చేతి యొక్క ఘర్షణ, మీటితే గోటి యొక్క ఘర్షణ. ఏదైనప్పటికీ బయట వినే నాదములన్నీ ఆహతనాదములు. కానీ ఆహతనాదములటికి మూలమై ఉండే నాదం పేరు అనాహతం. అది ఉంటుంది లోపల. ఇప్పుడు బయట ఒక వాద్యం మీద మన సంగీతం వినిపించాలనుకోండి, ఇది వీణా మీటేవారు కానీ వాళ్ళందరికీ అనుభూతులకు వస్తుంది. మీటాలంటే ముందు వీళ్ళు లోపల స్వరాలన్నీ కల్పన చేసుకోవాలి కదా. ఎక్కడ కల్పన అవుతుంది అదంతా? ఆలోచించండి. ఇంత బయటికి వినిపించే సంగీతం వీళ్ళు లోపల నిర్మాణమై బయటకు వస్తుంది. లోపల నిర్మాణం ఏంది మీకు వినిపించట్లే. ఆ నిర్మాణమైన దాన్ని వాళ్ళు బయటికి వినిపించేటప్పుడు మనకు వినబడుతుంది. ఇక్కడ మన లోపల ఎలా నిర్మాణమైంది అది? ఆ నిర్మాణం చేసుకున్న సంగీతం ఏది? ఇన్ని స్వరాలుగా ఇన్ని రాగాలుగా వ్యక్తమైన ఒకానొక నాదం ఉంటుంది. దాని పేరు అనాహతం. అంటే బయట వస్తు ఘర్షణ లేకుండా తనంత తాను సిద్ధమై ఉన్న నాదం. ప్రతి వారిలో ఆ నాదం ఉంటుంది అన్నాడు ఇక్కడ. ఆ నాదానుభూతికి రకరకాల సాధనలు మన శాస్త్రంలో చెప్తుంటారు. నాదోపాసన అని, అందులో స్వర కన్యల్ని లేదా స్వరదేవతలను ఉపాసించడం, ఇది పెద్ద విధానంలేండి. ఇక్కడ మనం అంతా చెప్పకుండా భక్తికి ప్రధానమైన చెప్తున్నాం కనుక యోగము కానీ భక్తి కానీ ఇంకా సిద్ధదశలోకి వెళుతోందనగా ఒక నాదం వినబడుతుంది. ఆ నాదం ఎలా ఉంటుంది? అనాహతం గనక ఇలా ఉంటుందని చెప్పలేము. కానీ యోగి మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రకరకాల ఉదాహరణలు తీసుకుంటాడు. అందులో అంటాడు, భేరీ శంఖ కాహళ వీణా వేణు ఇత్యాది నాదములు విన్నప్పుడు మనస్సు అక్కడ రమిస్తోంది, అవునా లేదా? ఒక అద్భుతమైన నాదం శాస్త్రబద్ధంగా వినబడగానే మనస్సు లోకాన్ని మర్చిపోయి దానితో రమిస్తోందా లేదా? దీనికంటే మధురంగా ఉంటుంది కనుక ఇంకా ఈ లోకరమణత్వం అక్కడ లేదు. ఇంకా ఆ రమణత్వం ఇంకా గొప్పగా ఉంటుంది. అయితే దాన్ని పోల్చాలంటే మనకు తెలిసిన నాదాల్లో ఒక్కదానితో పోల్చవచ్చుట. వేణోరివ మధురతరం అన్నారు ఇక్కడ. అది వేణువు వలె అత్యంత మధురతరమై ఉంటుంది. అఖండితే స్వచ్ఛే అనాహతే అన్నారు. అఖండితము, స్వచ్ఛము, అనాహతము. అంటే దానికి ఎక్కడ కొంతసేపు వినబడి ఆగిపోవడం ఉండదు. అఖండనాదం అది. పైగా అత్యంత స్వచ్ఛముగా ఉంటుంది. అలాంటిది ఆ అనాహత నాదం వేణువు వలె ఉంటుంది అంటారు. అయితే అలాంటి అనాహత నాదం ఎవరికి వినబడుతుంది? యోగులకి. కానీ ఎవరిలో ఉంది అది? అందరిలో ఉందండి. అందరిలో ఉంది. ఇప్పుడు ఉన్న సబ్జెక్టు కనుక ఎంత చెప్పడం, ఏదో లేని సబ్జెక్టు కోసం అందరినీ కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ప్రతి వారిలో ఉన్న సబ్జెక్టే అది ఇక్కడ. కానీ వినంట విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, ఈ అనిలాధ్వమెల్లలినదించెడి మోహన వేణుగానము. నీ వేణుగానం ఎక్కడ లేదయ్యా, సర్వత్రా వ్యాపించింది. కానీ చప్పుళ్ళు అలవాటైపోయిన మాకు వినే మౌనం కూడా లేదన్నాడు ఇక్కడ. అంటే నువ్వు మౌనంగా ఉంటే వినబడే శబ్దం అంటది. అంత విశేషం చూడండి ఇక్కడ. ఆ మౌనం చేత కాదు మనకి, ఆ స్థితి రావాలి. ఒకవేళ భక్తితోనో ప్రేమతోనో పరమాత్మ తాదాత్మ్యం పొందిన జీవుడికి ఆ సిద్ధావస్థ ప్రారంభమైందన్న విషయం ఎవరికి తెలుస్తుంది? సిద్ధినిచ్చేవాడికి తెలుస్తుంది. ఇక్కడ వాడే ఇస్తాడు తదనుభూతిని. అందుకే అటువంటి సిద్ధభూమికి చెందిపోయి పరమాత్మానుభూతికి సిద్ధంగా ఉన్న శుద్ధమైనటువంటి యోగినులు అక్కడున్నారు. వాళ్లకు మాత్రమే వినబడింది శరత్పూర్ణిమ నాడు యమునా తీరంలో పరమాత్మ వినిపించినటువంటి వేణుగానము. ఆ వేణుగానం వీళ్ళకి వెళ్ళి తాకింది. ఏమిటి అంతమంది ఉన్నారు కదండి వ్రజభూమిలో, వాళ్లకు మాత్రమే తాకిందా? వాళ్ళకే తాకింది. ఎందుకు అలా చెప్పారు? వాళ్ళొక్కరే కదిలి వెళ్ళారు ఆయన వద్దకు. మరి ఇంతమంది వినాలి కదా, వాళ్ళకే వినబడిందా? అంటే వాళ్ళ చెవుల్లో నూదేడా? కాదయ్యా, యమునా తట నికటస్థిత బృందావన కాననే మహారణ్యే కల్పద్రుమ మూలే చరణం చరణో పరిస్థాప్య అక్కడ వినిపించాడు ఆయన. మరి వీళ్ళకే వినిపించిందా అంటే భగవంతుడు ఏ జీవుణ్ణి ఉద్ధరించదలుచుకున్నాడో వాడే అందుకుంటాడు. యమే వేష వృణుతే తేన లభ్య ఉపనిషద్వచనం. ఆయన వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు, వీళ్ళు శుద్ధులు వీళ్ళు తరింపజేయాలని. కనుక వాళ్ళ ఆత్మల్ని తాకింది, వాళ్ళే కదిలి వస్తున్నారు. అలాగా వాళ్ళని అనుగ్రహిస్తున్న లీల ప్రారంభమవుతోంది. భగవాన పితారాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. ప్రతి శ్లోకానికి వ్యాఖ్యానించి చెప్తారెవరు, భయపడవద్దు దయచేసి. అలా జరగదు. కానీ కొన్ని శ్లోకాలకి చెప్పకుండా ఉండలేం గనక వివరిస్తున్నాం. భగవాన్ అపి తారాత్రి, భగవానుడైనప్పటికీ ఆ రాత్రులలో, అసలు ఈ కథ ఒక రాత్రి కదా, ఎన్ని రాత్రులు కదా, ఇది ఆలోచించవలసింది. అనేక రాత్రుల్ని ఒక్క రాత్రిగా చేసిన బ్రహ్మరాత్రి అండి ఇది అన్నాడు ఇక్కడ. అంటే కాలాలకు అతీతమైన ఒకానొక స్థితి చూపిస్తున్నాడు ఇక్కడ. అది పైగా ఏ రాత్రులవి? ఒక్కసారి మొన్నటి కథలోకి వెళ్ళండి. స్వామి చెప్పాడు, యాతా బలా వ్రజం సిద్ధ మయేమారం శతక్షపాహ యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీహి. గుర్తుందా ఈ శ్లోకం? గోపికా వస్త్రాపరణం అయిన తర్వాత వారిని అనుగ్రహిస్తూ
ఇది అర్థం కావడానికి ఆ 2 శ్లోకాలు నాంది శ్లోకములు. మనం దూరం వచ్చేసాం కానీ గుర్తులేదు. నా మయ్యావేశిత ధియాం కామాయ కల్పతే భర్జితా క్వథితా ధానా ప్రాయో బీజాయ నేశతే. నాపై ప్రవేశింపజేసినటువంటి కామము కిందకి వర్తించబడదు. ఆ కామమునకు మార్గము కాదు. ఎలాగూ అంటే వేయించిన కాల్చిన విత్తనాలు ఎలా మొలకెత్తడానికి సమర్థములు కావో నాకర్పించిన కామము అది అవిద్యాకామ కర్మ రూపమైన సంసారమనే మొలకల్ని ఎత్తించవు అని చెప్పాడు. కనుక గోపికలకు పరమాత్మపై ఉన్న కామాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ఉపోద్ఘాతం. వెంటనే వాళ్ళతో అన్నాడు, మీరు చేసినటువంటి తపస్సుకి నేను మయేమారంశతక్షపాహ ఆ రాత్రులు కేటాయించాను, అక్కడ మిమ్మల్ని అనుగ్రహిస్తాను అంటూ వాళ్ళని 2 రకాలుగా సంబోధించాడు. అబలాహ సిద్ధాహ 2 ఇక్కడ. యాతాబలా వ్రజం సిద్ధా. సిద్ధులు మీరు, మీ సాధన సిద్ధించింది. సిద్ధ శబ్దమే చెప్తున్నది. కనుక గోపికా యోగినులు ఇంకా సాధకులు కారు, సిద్ధులు వాళ్ళు. తపస్సిద్ధించింది. ఆ సిద్ధ శబ్దమే చాలు వాళ్ళు ఎటువంటి వారో చెప్పడానికి. పైగా వాళ్ళు అబలలు అనే మాటకు చాలా గొప్ప వ్యాఖ్యానం ఉందండి భాగవత శాస్త్రంలో. తన బలము తనది అనేటువంటి అహంకారం కలిగిన వాళ్ళందరూ బలవంతులే. కానీ వాళ్ళు తమ బలమనేమీ కాకుండా అంతా భగవంతుడి బలమే అని భావించేవారు అబలుట వాళ్ళు. అటువంటి భగవచ్చరణాగతి కలిగినటువంటి సిద్ధులు వారు. అటువంటి వారిని భగవానుడు అనుగ్రహించబోతున్నాడు. అందుకే భగవాన్ అపి, ఆయనకి వీరిని అనుగ్రహించడం వల్ల, వీరితో ఆయన విహరించడం వల్ల ఆనందం కలగాల్సిన అవసరం ఉంది అని భగవంతుడు అయినప్పటికీ వారిని అనుగ్రహించదలుచుకుని ఆ రాత్రుల యందు, రాత్రి అనే శబ్దానికి యోగ భూమికలో చాలా గొప్ప అర్థం ఉంది. మనం దేనిలో నిద్రపోతామో యోగులు దానిలో మేల్కొంటారు. మనం మేల్కొనే చోట వాళ్ళు నిద్రపోతారు. అది మనం అర్థం చెప్పుకున్నాం కదా. యా నిశా సర్వభూతానాం తస్య జాగ్రత్త శయ్యమి. అదే ఇక్కడ సర్వలోకం నిద్రపోతోందండి, వీళ్ళు మాత్రమే లేచి వెళ్తున్నారండి. ఇక్కడ ఎటువంటి అద్భుతమైన భూమిక అది. అది రాత్రి అనే శబ్దానికి రాతి సుఖం దదాతి ఇది రాత్రి అన్నారు ఇక్కడ. అంటే దివ్యానుభూతి అనేవాడే సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధం చేసిన రాత్రి అది. అటువంటి రాత్రులు. అప్పుడు ఆ శరద్రాత్రి వేళ నిండుగా పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మన ఈ భూమికంతా మొన్న అనుభూతులకు తెచ్చుకున్నాం. గోపికలు తెచ్చుకున్నారు. కృష్ణుని యొక్క వేణుగాన మూర్తిని దర్శించారు. ఆ దర్శనం వాళ్ళకి ధ్యానమైంది. మొదటిగా కృష్ణ పరమాత్మను ఆ విధంగా దర్శించే వాళ్ళు హేమంత వ్రతం చేశారు. ఆ వ్రతం సిద్ధించింది. ఇప్పుడు పరమాత్మ నేను మీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే తప్పకుండా అనుగ్రహిస్తాడన్న విషయం తెలిసిపోయింది. అది ఎప్పుడూ తెలియలేదు. కనుక అది వచ్చే వరకు తపన మొదలైంది. అన్నాళ్ల తపస్సు ఇవాళకి పండింది. భగవంతుడికి తెలిసింది ఇక్కడ. అందుకే వాళ్ళ భూమికలు ఎన్ని రకాలుగా వచ్చే చూడండి. చిన్నప్పటి నుంచి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చూడడం వల్ల కలిగిన ఒక తాదాత్మ్యం ఒకటైతే, ఆయన వేణుగాన మూర్తి వల్ల వాళ్ళ హృదయం స్పందించి తన మూర్తిని హృదయంలో జానిస్తూ ఉపాసించారు. ఉపాసన కాత్యాయని వ్రతంగా పండించుకున్నారు. ఆ వ్రతంలో మీరు సిద్ధులయ్యారని చెప్పి ఫలితం ఇప్పుడు కాదు ఇస్తానన్నాడు. ఇస్తానని వాయిదా వేసేటప్పుడు అప్పటి నుంచి ఎప్పుడొస్తుందా అని కొత్త తపన ప్రారంభమైంది. ఆ తపన తపస్సు అయింది. ఆ తపస్సు వాళ్ళకి పండింది అనమాట. ఇక్కడ ఆ పండి భగవానుడు అనుగ్రహిస్తున్నాడు. పైగా నిండు పూర్ణిమ రాత్రులు కదా అది. ఆ చక్కని శరత్పూర్ణిమ. స్వామి చూశాడు చుట్టూ ఒకసారి. వీక్షరంతు మనశ్చక్రే యోగమాయా ఉపాశ్రిత. ఒక్కసారి చూసి ఈ రాత్రి వేళ ఆనందంగా విహరించాలి, క్రీడించాలి అనుకున్నాడు. ఆయన అనుకుంటే కానీ మనకు రాదు. అదొకటి అనుకోవడమే యమే వేషవృణితే తేన లభ్య. ఆయన అనుకున్నాడు. ఆయన మనస్సులో ఇలా సంకల్పించాడనే మనస్సు ఉందండి ఆయనకి. ఆయనకి మనస్సు ఎక్కడున్నది? అప్రాణో యమనా శుభ్ర అని ముండకోపనిషత్తు చెప్తున్నటువంటి మంత్రం. మనస్సు లేనివాడే పరమాత్మ. ఆయనకి ఇదంటే ఏంటండి? అందుకే యోగమాయాముపాశ్రిత. తనదైన యోగమాయని ఆశ్రయించి భగవానుడు ఆ రాత్రి వేళ వాళ్ళని తరింపజేయదలుచుకున్నాడు. యోగమాయాముపాశ్రిత. మొత్తం కృష్ణలీలంతా యోగమాయతోని కలిసే చేసినది ఇక్కడ. లేకపోతే పుట్టుటే లేనివాడు పుట్టినట్లు ఎందుకు కనబడ్డాడు? ఆయనే చెప్పుకున్నాడు కదా, అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఆ యోగమాయతో కలిసి ఇక్కడ ఈ లీలకు మాత్రం యోగమాయతో కలిసి చేయదలుచుకున్నాడు అన్నారు. ఎవరే ఆ యోగమాయ? దీని శాస్త్రం చాలా చక్కని నిర్వచనం చెప్తోంది. దీనికి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, శ్రీ రామనారాయణుడు అనేటటువంటి ఆయన రాసపంచాధ్యాయికి అద్భుతమైన భాష్యం రాస్తూ
భావ భావ విభావిక అని 3 కోణాల్లో వ్యాఖ్యానం చేశాడు. చాలా అది రసరమ్యమైనటువంటి కృష్ణ యోగం అండి. అది ఇక్కడ అది భావనాయోగ భూమికలు. అది మామూలుగా మనకు అలవాటైనటువంటి యోగాలు మంత్రాలు తంత్రాలు కాదు. అది ఆ భూమిక వేరు. దాని ప్రకారం వ్యాఖ్యానిస్తూ యోగమాయాముపాశ్రిత అనే మాటకి 80 అర్థాలు ఇచ్చాడు మహానుభావుడు. 80 అర్థాలు. అవి పాండిత్యం ముదిరితే వచ్చేటువంటి వికారాలు కావు. అవన్నీ శాస్త్రబద్ధమైన అనుభూతితో ఉన్నటువంటివే. అది అద్భుతమైన అంశం ఇక్కడ. యోగమాయ అనే దానికి ఒక మంచి అర్థం తెలుసుకుందాం. మాయా అనే శబ్దానికి బంధే కృపాయాంచ అని ధాత్వర్థం. మాయా శబ్దం ఎక్కడ వాడాలంటే బంధమునందు కృపయందు వాడాలి అన్నాడు. మాయా శబ్దానికి ఇప్పుడు అర్థమైంది బంధము కృప. ఇప్పుడు యోగమాయను ఆశ్రయించాడంటే బంధించదలుచుకున్నాడా కాదు, బంధం నుంచి విముక్తి చేయదలుచుకున్నాడు. అప్పుడు ఏ అర్థం తీసుకోవాలి? కృప అని అర్థం. ఎందుకు ఆ కృప చూపించాడయ్యా అంటే యోగాయ యా మాయా యోగమాయా. యోగాయ యోగమునకై కృపను చూపిస్తున్నాడు ఆయన ఇక్కడ. దేనితో యోగం? సిద్ధాత్ములైనటువంటి గోపికా యోగునులకు కృష్ణునితో అనగా పరమాత్మతో యోగము కల్పించుటకై తన యొక్క కృపని ఆశ్రయించి అంటే తన దయాభావాన్ని ఆశ్రయించి ఈ లీలని చేయదలుచుకున్నాడు గనక యోగమాయ అని అర్థాన్ని అంత చక్కగా చెప్పారు. అంటే పరమాత్మతో యోగమునకై తాను కృపని ప్రసరిస్తున్నాడు, ఆ కృపతో కలిసి చేస్తున్నాడు అంటూ యోగమాయతో కలిసి చేస్తున్నాడు అందుకు మరొక అర్థం అత్యద్భుతమైనది ఉంది. అయితే ఇవన్నీ కూడా శాస్త్రీయమైన అర్థాలు కనుక అవే తీసుకుంటున్నాం. యుజ్యతే సదా సంశ్లిష్యత ఇది యోగా. యుజ్యతే అంటే కలిసి ఉన్నది, ఎప్పుడూ కలిసి ఉంటుంది. ఆయన నుంచి ఏమీ దూరం కానిది ఒక ఆవిడ ఉన్నట్ట. ఆవిడ పేరు యోగా అన్నారు ఇక్కడ. యుజ్యతే సదా సంశ్లిష్యత ఇది యోగా మహాలక్ష్మీ పరమాంతరంగ శక్తిభూత. ఆవిడ పరమాత్మ యొక్క అంతరంగ శక్తి అన్నాడు. భగవంతునికి బహిరంగ శక్తి అంతరంగ శక్తి అని 2 ఉంటాయట. బహిరంగ శక్తులతో సృష్టి స్థితులన్నీ చేస్తూ ఉంటాడు, అంతరంగ శక్తితో ఎప్పుడు ఆనందమూర్తి అయి ఉంటాడు ఇక్కడ. అలా పరమాత్మకు పరమాంతరంగ అయిన శక్తి ఏది ఉందో దాన్ని ఎప్పుడు విడిచిపెట్టదు. ఎందుకంటే సృష్టి స్థితిలో వెళ్ళినప్పుడు మానివచ్చు ఆయన, కానీ తనదైన ఆనంద శక్తిని ఎప్పుడు విడిచిపెడతాడు, అది ఎప్పుడు ఆయనతోనే ఉంటుంది కదా. కనుక అది సదా సంశ్లిష్యత ఎప్పుడూ కలిసే ఉంటుంది కనుక అది యోగం. అది పరమాంతరంగ శక్తిభూత. ఏమిటయ్యా అది అంటే శ్రీ వృషభాను నందిని. ఆ యోగా అంటే వృషభాను నందిని అయిన రాధాదేవి. తస్యాహ మాయా కృపా యోగమాయా అనగా యోగస్వరూపిణైనటువంటి రాధాదేవి యొక్క కృపచేత ఆ కృపని ఆశ్రయించుకుని కృష్ణ పరమాత్మ గోపికలను అనుగ్రహించదలుచుకున్నాడు. ఎందుకంటే ఆయన నిర్వికారుడు. ఆయన ఒకరిని కృప చూపించాలని ఒకరిని ఆగ్రహించాలి ఏమీ అనుకోడు. తస్య సన్నిధి మాత్రేణ ఆయన యొక్క అంతరంగ శక్తి ఏదుందో ఆ తల్లే ఇదిగో వీళ్ళు సరైన వాళ్ళు, వీళ్ళు యోగ్యులు, వీళ్ళు అనుగ్రహించు అని ఆయన ప్రేరేపిస్తుందట. అలా ప్రేరేపిస్తే దాన్ని అనుసరించి ఆయన వాళ్ళు అనుగ్రహిస్తాడు. అందుకే యోగాశక్తి అయిన రాధాదేవి యొక్క కృపని ఆయన ఆధారం చేసుకుని వీళ్ళని అనుగ్రహించదలుచుకున్నాడు ఇక్కడ అని భాగవతంలో గూఢనాయికైనటువంటి రాధాదేవి యొక్క తత్వాన్ని ప్రథమ శ్లోకంలోనే స్మరించాడు సుఖయోగీంద్రుడు అన్నారు. రాధాకృష్ణ ఉపాసనలో సిద్ధి పొందిన యోగులు చేసిన భాష్యాన్ని ఆధారం చేసుకుని ఈ మాట చెప్పడం జరిగింది ఇక్కడ. కనుక ఈ శ్లోకం చాలా విశేషమైనది. భగవాన్ అపి అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి గచ్చతే, నిర్వికారుడు కదా, ఆయన ఎందుకయ్యా వీళ్ళని అనుగ్రహిస్తానంటే యోగమాయ ఉపాశ్రిత. యోగమాయను ఆశ్రయించి పనిచేస్తున్నాడు. అప్పుడు దానికి తగ్గ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే నిండు చంద్రుడు ఉదయించినప్పుడే రసానుభవం, పూర్ణ చంద్రోదయం, పూర్ణత్వం. అంతేకాదు ఇవాళ పూర్ణిమ కదండి, హోళీ పండుగ చేసుకున్నాం. పగల పూర్ణిమ రాత్రి పూర్ణిమ అని ఇవాళే. శరత్పూర్ణిమ కాకపోయినా పూర్ణిమే. రాత్రి పూర్ణిమలో పట్టాభిషేకం చేసుకున్నాడు, ఇవాళ పూర్ణిమలో రాసలీలా విహారం చేస్తున్నాడు స్వామివారు. అలా ప్రణాళిక వేస్తాడు ఆయన. అంటే మనకు తెలియకుండా బయట వాతావరణాన్ని అనుసరించి మనోభూమికలు మారుతూ ఉంటాయి. పూర్ణిమ నాడు మనస్సు యొక్క స్థితి ఉన్నతత్వాన్ని తగ్గట్టుగా ఉంటుందిట. దానికి తగ్గట్టుగా మనం ధ్యానాదులకు వినియోగించినప్పుడు అది తెలుస్తుంది ఇక్కడ. అందుకే శరత్పూర్ణిమకు అనేక రకాలు. ఇది యోగత్రయీ హేళ అని చెప్తారండి రాసలీలకి. యోగత్రయి అంటే యోగ మార్గంలో వెళ్ళేటువంటి కుండల్ని మొదలైన సాధనలతో భగవంతుని పొందే పద్ధతి ఒకటి, కేవలం ప్రేమ రూపంగా ఉపాసనా రూపంగా వెళ్ళేది ఒకటి, జ్ఞాన రూపంగా వెళ్ళేది ఒకటి. ఈ 3 యోగాల అద్భుత సంగమమే రాసలీల అని చెప్తారు. మీరు 3 పరంగా అర్థం చెప్పుకోవచ్చు దీన్ని. యోగపరంగా కూడా పూర్ణచంద్రోదయం అంటే సహస్రారం దగ్గర పూర్ణచంద్రోదయం, చంద్రబింబ దర్శనమే భగవద్ అనుభూతికి కారణం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆజ్ఞాచక్రస్థానం కూడా దాటి వెళ్ళిపోవాలి కనుక అది సాధనలు దాటిపోయి సిద్ధదశకి.
ఆ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార కమలాంతర్గతమైన మధువుని వెళ్ళే వరకు ఉన్నటువంటి సూక్ష్మ భూమికలే 29వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు కనబడుతుంటుంది మనకి ఇక్కడ. అక్కడ జరిగే పూర్ణ చంద్రబింబానుభవం ఏదైతే యోగ మార్గం చెప్తుందో అదే శ్రీ విద్య కూడా మనకు ప్రకటిస్తున్నది. ఆ స్థితిని ఇక్కడ పూర్ణ చంద్రోదయం కింద వర్ణించారు. అది శరజ్యోత్స్న. శరత్ అనగా మొన్ననే చెప్పుకున్న తేట అయినది. ఇది అర్థం చేసుకోవడానికి అక్కడ ఋతువులండి అవన్నీ వర్ణన చేసుకొచ్చారు. ఒక రాసలీల ఉపాసకుడు అంటాడు, దశమస్కందంలో మొదటి నుంచి 28 అధ్యాయులు దేనికంటే 29వ అధ్యాయం అర్థం కావడానికి అన్నాడు ఇక్కడ. అందుకే ఋతుక్రమము ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటి ఎలా ఎలా వర్ణించారు అవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ విశేషమైనది. తదోడు రాజక్కకుభక్క రైర్ముఖం ప్రాచ్యా విలింపన్ అరుణేన శంతమై సచర్షణీనాముదగాచ్చుచోమృజన్ ప్రియప్రియాయ ఇవ దీర్ఘదర్శన. అప్పుడు చంద్రుడు ఉదయించాడు. ఒక్కొక్కప్పుడు చంద్రుడు బాగా ఉదయించినప్పుడు మొదట దశలో ఎర్రగా ఉంటాడు. బాగా ప్రకృతిని పరిశీలించే వరకు తెలుస్తుంది. ఆ ఎరుపుతనంతో కనబడ్డట. ఆ ఎర్రని ముఖం ఎలా ఉన్నదంటే కుంకుమ రాసుకున్నటువంటి ముఖము వలె ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ చంద్రుడు తన కిరణాలతో తూర్పు దిక్కంతా ఎర్రగా చేసి తాపహరుడయ్యాడు. దృష్ట్వా కుముద్వంతమఖండమండలం రమాననాభం నవకుంకుమారుణం వనంచ తత్కోమల్లగోభిరంజితం జగౌకలం వామదృశాం మనోహరం. ఇది ఒక యోగ భూమికి సంబంధించిన అత్యద్భుతమైన శ్లోకం ఇక్కడ. ఆ రమ్యమైనటువంటి చంద్రుణ్ణి చూసి ఈయనకు ఉత్సాహం పుట్టి వేణునాదం చేశాడు. ఎందుకు చంద్రుణ్ణి చూస్తే ఈయనకు ఉత్సాహం పుట్టిందంటే రమాననాభం, రమాముఖంలా కనబడింది ఆయనకి. ఎవరా రమ? రాధారమ, రాధాదేవి. ఆ రాధాలక్ష్మి వదనంలా గోచరించి ఈయనకి ప్రేరణ కలిగింది. ఆయనకే ప్రేరణ ఇస్తోందండి. దేవం దేవం రాధసే చోదయంతి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక శబ్దం విన్నారుగా, తర్వాత మనకు వస్తుంది వేదవాక్యం. అది మరొకటిది కాదు. అది ప్రేరణకర్త్రి. పరమాత్మని భక్తులను అనుగ్రహించవలసిందిగా ప్రేరేపించేటువంటి ఆయన అంతరంగమైన కృపాశక్తి ఆవిడ. అది ఇక్కడ భగవంతుడు మనం అనుగ్రహించాలనుకున్నాడు. దేనివల్లండి? మనం ఏదో ఇస్తామనా లేదా ఇచ్చామనా? రెండూ కాదు కదా. మరెందుకు అనుగ్రహిస్తున్నాడు? భగవంతుడు మనల్ని అనుగ్రహించిన కారణం ఏంటి చెప్పండి. ఇక్కడ దయ మరొకటి కాదు కదా. ఆ దయ అక్కడి నుంచి వచ్చింది, అంతరంగం నుంచి వచ్చింది. కనుక అంతరంగ దయాశక్తి మాత్రమే మనల్ని తరింపజేయడానికి అవుతోంది. కనుక మనం మొన్నట్టుంచి ప్రసాదయోగం, కృపాయోగం అంటున్నాం కదా. తత్కృపాస్వరూపం ఏదైతే ఉన్నదో తత్స్వరూపమే రాధ, ఆయన యొక్క కృపాస్వరూపిణి. ఆ రాధతో ఆయన ఎప్పుడూ ఆనందిస్తుంటాడు. అందుకే రమా, ఆనందించినది. భగవంతుడు ఆనందించే శక్తి ఆవిడ, ఆయన ఆనందశక్తి ఆవిడ. అందుకే అటువంటి ఆనందశక్తి అయినటువంటి హ్లాదిని శక్తి అయినటువంటి ఆ రాధాదేవి వదనములా ఉన్నటువంటి ఆ చంద్రబింబాన్ని చూసి ఆ కాంతులతో ప్రకాశిస్తున్న బృందావనం వనంచ తత్కోమల గోభిరంజితం. అటువంటి రాధాదేవి వదనం వలె ఉన్నటువంటి చంద్రుని యొక్క కాంతులతో శోభిల్లుతున్న బృందావనం. అంటే బృందావనం అంటే ఎవరు వెలుగుపరుచుకుంది? బృందావనంలో చంద్రుడు వెలుగుపరుచుకుంది. అంటే అమ్మవారి వెలుగు. బృందావనాధికారిణి జయతి. ఆ బృందావనం అంతా ఆవిడ యొక్క వెలుగుతో అంటే కృపతో ప్రకాశిస్తోంది గనక పరమాత్మ అనుగ్రహించదలుచుకుని చేసిన పని ఏమిటయ్యా అంటే జగౌకలం వామదృశాం మనోహరం. కలం జగౌ అంటే మధురమైనటువంటి గానాన్ని చేశాడు. కలం అంటే అవ్యక్త మధురధ్వని అని అర్థం. ఇక్కడ అవ్యక్త మధురధ్వని. మాధుర్యం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పలేము అయినటువంటి మాధుర్యాన్ని కలం అని, కళ అని పేరు. అటువంటి మధురమైన ధ్వనిని స్వామి వేణువు ద్వారా చేశాడు. అది వామదృశాం మనోహరం, అందమైన కన్నుల కలిగిన వారికి మనోహరము కలిగించేటువంటి ధ్వని చేసేటండి. అంటే వేణుగానం ఎవరికి మనోహరమైంది? అందరికీ కాదు, స్త్రీలకైంది. వామదృశ్యం అంటే అందమైన కన్నులు కలవారు. వెంటనే సాహితీవేత్తలు స్త్రీలకు అని చెప్పచ్చు, తప్పేముంది. కనుక అక్కడున్న గోపకాంతలు ఎవరైతే ఉన్నారో వారికి మనోహరం అంటే వారి మనస్సు హరించేసింది. యోగ భాషలో మనోహర శబ్దం చాలా విశేషం. ఎంతండి, ఇంత లోతులోకి వెళ్ళాలా అంటే వెళ్ళాలి. ఎందుకు? రాసలీల గనుక అన్నాడు ఇక్కడ. భాగవతం యోగ భాష అయితే రాసలీలలో శుకుడి భాష సమాధి భాష అంటారు. ఇది అర్థం చేసుకోవాల్సినది. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్న అర్థం. సమాధి భాష మామూలు భాష కాదు. సమాధి అంటే ఇంకా ప్రాపంచికమైన అనుభూతి లేకుండా కేవల భగవదనుభూతి మాత్రమే ఉన్న స్థితి పరి సమాధి. ఆ సమాధి స్థితిలోంచి పలుకుతూ ఉన్నటువంటి పలుకేదో సమాధి భాష. సమాధి భాష కనుకనే ఇక్కడ
జగవు కలం వామదృశాం మనోహరం. మనోహరం అంటే మనస్సు హరించేయాలి. ఇంకా మనస్సు మిగిలితే బంధమే. మనస్సు లయించిపోవాలి. మనస్సు దొంగిలించాలి. మనసు ఎవడంటే దొంగిలించగలడు? మనస్సు లేకుండా చేసేవాడు ఎవడు? మాధవుడే. అని మనోహరమైన నాదం చేశాడు. మనస్సును లయింపజేసే, మనోలయమే మోక్షం అనే మాటకి మనోలయం కలిగింపజేసేటువంటి నాదాన్ని చేశాడు. ఆ నాదం ఎలాంటిది? ఇలాంటిదని చెప్పలేం గనక కలం, అవ్యక్త మధురధ్వని. ఎవరిని ఉద్దేశించేశాడు? వామదృశాం. చాలా రమ్యమైన మాట అండి. వామదృశాం అంటే అందమైన కన్నులు కలవారు అని అర్థం. అంటే గోపకాంతలను వెంటనే అర్థం చెప్పేసుకున్నాం. కానీ గోపకాంతలు అన్నాడు ఆయన. అందమైన కన్నులు కలవారు. అందమైన కన్నులు అంటే ఎలాంటివి ఉంటాయి? చక్కటి చూపులు, చేపలాంటి చూపులు, కమలాలాంటి చూపులని కాదు. అందమైన కన్నులు అంటే అందాన్ని మాత్రమే చూసే కన్నులు. ఇది అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని ఎంత అందమైన కళ్ళున్నా ఎప్పుడు దుష్ట దృశ్యాలను చూస్తూ కూర్చుంటే దాన్ని కూడా అందమైన కళ్ళు అనరు. అంటే వీళ్ళ చూపు ఎవరి మీద ఉందో దాన్ని బట్టి కన్నుల్ని నిర్వచించారు. ఎవరి దృష్టి సచ్చిదానందమయమై సత్యశివ సుందరమైన పరమాత్మయందు మాత్రమే ఉందో వారు అందమైన కన్నులు కలవారు అని అర్థం ఇక్కడ. కనుక పరమాత్మయందే దృష్టి నిలిపినటువంటి వారు, అలాంటి పరమాత్మయందే దృష్టి నిలిపిన వారు వామదృశాం అని చెప్పబడుతున్నారు. అటువంటి వారి మనస్సు హరించడానికే నాదం చేశాడండి ఇక్కడ. జగవు కలం. ఎటువంటి నాదం అంటే వాళ్ళని లాగేసే నాదం. లాగేసే నాదం ఉందే కర్షతీతి. లాగుతుందండి. ఎలా లాగుతుందంటే మళ్ళీ బయటికి రానివ్వదు. అదే చెప్పుకున్నాం కదా కృష్ణ శబ్దానికి అర్థం. అందుకు అయితే కర్షణం చేసే కృష్ణుని బీజాక్షరం ఒకటి ఉంది. నేను సభలో శాస్త్ర విషయం చెప్పడానికి చెప్తున్నాను, కానీ ఇది విని రేపటి నుండి జపం చేసేస్తాను కూర్చోవద్దు. గురువుల దగ్గర ఉపదేశాలు ఎందుకు చేయకూడదు. కృష్ణ బీజం ఒకటి ఉంది, క్లీం బీజం. అది ఇందులో పెట్టాడన్నారు. ఎలా పెట్టాడు చూద్దాం. కలం, కల్లా వచ్చింది కదా. వామదృశాం అంటే స్త్రీ. స్త్రీకి సంబంధించిన బీజాక్షరం పెట్టక్కడన్నాడు. స్త్రీకి సంబంధించిన బీజాక్షరం అంటే పురుషునికి సంబంధించిన ప్రణవం ఓం, శక్తికి సంబంధించిన ప్రణవం ఈం. కనుక వామదృశాం అంటే ఈం. కల వామదృశ ఈం కలపండి. కలయిం క్లీం. ఆ క్లీం బీజాక్షర శక్తి ఆ వేణునాదం ద్వారా వ్యాపించి శుద్ధులై సిద్ధులై, శుద్ధులై సిద్ధులై అంటే శుద్ధులై భగవదనుభూతికి సిద్ధమై ఉన్నటువంటి వాళ్ళ హృదయాన్ని క్లీం లాగాడు. అదే కర్షతీతి కృష్ణ. అటువంటి నాదాన్ని వినిపించాడయ్యా. మంత్రాక్షరాలు ఎలా పెట్టారు చూడండి. అంత దివ్యమైనది ఈ పంచాధ్యాయులు మొదటే కనబడుతుంది. జగౌ కలం వామదృశాం మనోహరం. అటువంటివి పైగా వాళ్ళే వెళ్ళారేంటండి. ఈ గానం వినగానే వాళ్ళే బయలుదేరిపెట్ట. ఏం పేరు పెట్టి పిలిచారా? ఏమో పిలిచాడు, మనకేం తెలుసు. వాళ్ళ వేణుగానం ఎలా ఉన్నదంటే ఏ గోపిక్ ఆ గోపిక్కి రా అని పిలిచినట్టు అనిపించిందిట. పైగా పేరు పెట్టి నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణుం బహుమనుతే తన్ను సంగత పవన చలితమపిరేణుం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. నామసమేతం కృత సంకేతం. ఆ నామసమేతమైన సంకేతములు చేశాడా అన్నట్లుగా నన్నే పిలిచాడు. డౌటా? ఏదో పిలిచాడు నన్నే అనుకుంటారా? వెళదాంలే అల్లేదు, నన్నే పరమాత్మ పిలిచాడు. స్పష్టమైన పిలుపు. ఆ జీవుణ్ణి ఉద్ధరించడానికి స్పష్టంగా స్వామి పిలిచాడు. ఆ జీవుడికి తెలుసు. అది ఇక్కడ వాళ్ళిద్దరికీ తెలుసు. ఇది సందేహంతో వెళ్ళింది కాదు, పూర్తి నిశ్చయంతోనే. అటువంటి నాదం. ఈ నాదం వినగానే వాళ్ళ స్థితి ఎలా వెళ్ళిందంటే పరమాత్మపై ఉన్న ప్రేమ పెరిగిపోయింది ఆ నాదంతో మరింతగా. అంత పెరిగితేనే కదా ఆ వేగంతో వాళ్ళు వెళతారు. ప్రేమ ఎంత వేగంతో ఉంటుందో ఆయన వైపు వెళ్ళడం అంత వేగంతో ఉంటుంది. ప్రేమకంత వేగం ఇవ్వడానికే వేణునాదం జరిగింది ఇక్కడ. నిశమ్య గీతం తదనంగవర్ధనం వ్రజస్త్రియ కృష్ణ గృహీత మానసా. తత్ అనంగవర్ధనం. అనంగుడంటే మన్మథుడు. మనసును కలిచివేసే భగవత్ ప్రేమ, భగవత్ కామన వర్ధిల్లజేసేటటువంటి గీతం. ఇదొక అర్థం. కానీ అనంగవర్ధనం, అంగం అంటే దేహం, అనంగం అంటే దేహ సంబంధి కానిది అని అర్థం. ఇక్కడ దేహాతీతమైన ఒకానొక భగవద్ అనుభూతిని వర్ధిల్లజేసేటటువంటి గీతం అది. తదనంగవర్ధనం. మొత్తం రాసపంచాధ్యాయులు ప్రతి పదానికి ఇలాగా లోపల భావాలు ఉంటాయి యోగపరంగా. అది విని పరిగెత్తారు. ఎందువల్ల? కృష్ణ గృహీత మానసా. కృష్ణుడు లాగేసిన మనస్సులు కలవాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ ఆయన లాక్కున్నాడు. వీళ్ళు కృష్ణుడు లాక్కోవడం కాదు, మొదటంతా ఆ ప్రయత్నం, తర్వాత ఆయన లాక్కున్నాడు. కృష్ణ గృహీత మానసా అజగ్మురన్యోన్యమలక్షితోద్యమా సయత్ర కాంతో జవలోల కుండలా. వాళ్ళు పరిగెడుతున్నారు, మహావేగంగా పరమాత్మ వెళుతున్నారు.
పైగా ఒకరినొకరు పిలుచుకోవడాలు లేవు. పైగా నేను వెళ్తున్నాను కానీ ఆవిడ వస్తుందో లేదా అని చూసుకోలేదు. అంటే ఆవిడ ఒకరు ఉన్నారని, ఆవిడ నాతో రావాలని స్పృహ లేదు. అదే వాళ్ళు కాత్యాయని వ్రతం చేసినప్పుడు ఒకరినొకరు లేపుకు వెళ్ళారు, పిలుచుకుని బయలుదేరారు, రవణ లేదా నిద్ర లేపి. ఇప్పుడు ఒకరికొకరు తెలియట్లేదు. అంటే సాధన దశలో తోటి సాధకుడు తెలుస్తాడు, సిద్ధ దశలో ఎవడికి వాడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎవరికి ఎవరూ తెలియదు, ఆ జీవుడికి ఆ దేవుడే ఇక్కడ ఆ స్థితి. అందుకే అన్యోన్యమలక్షితోద్యమా, ఎవరు ఎలా వెళ్తున్నారో తెలియదు. దుఘంత్యోభియయుక్కాశ్చిద్దోహం హిత్వా సముత్సుకా, వెళుతున్న తీరు చూడండి. అంటే రాసలీల పొరపాటున కామలీల ఏమో అని సందేహం ఉన్నా అది కూడా కడుక్కొని కూర్చోవాలండి ఇక్కడ. ఆ శుద్ధత ఉంటే కానీ ఇది అర్థం కాదు. కామలీల అయితే అలంకారాలు వగేరాలు ఉంటాయి, కానీ వారందరికీ వేణుగానం వినబడడం ఆలస్యం, ఉన్నవారు ఉన్నట్లే బయలుదేరారే తప్ప కాస్త ఇది ఇక్కడ పెట్టుకు వెళదామని కూడా లేదు. భగవంతుడి కోసం వెళ్ళేటప్పుడు అలా వెళ్ళాలండి. ఇది సర్దుకుందామంటే మళ్ళీ వస్తామని అర్థం, కానీ మళ్ళీ రామన్న చోటుకు సర్దుకు వెళతారా, ఇది అర్థం ఇక్కడ. అది వాళ్ళ యొక్క స్థితి. పైగా అది అక్కడుందని స్పృహ కూడా పోయింది వేణుగానం వల్ల. ఇంతవరకు భగవద్భావనలో ఉన్నటువంటి వారికి ఆ వేణుగానం ఏం చేసిందంటే అనంగవర్ధనం, దేహాతీతమైన అనుభూతిని పెంచేసింది. కనుక దేహంతో ఉన్న అనుబంధం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. అక్కడ అది ఉందని తెలియట్లేదు, వదలాలని తెలియట్లేదు, రెండూ వాళ్ళకి పోయింది. హేయ ఉపాదేయ వర్జిత, విడిచిపెట్టవలసినది పొందవలసినది రెండు భావాలు ఉండకూడదండి ఆ స్థితి ఇక్కడ. అందుకే వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్లు ఎలా వెళ్ళారు ఇక్కడ 4 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు పాలు పితుకుతున్నవారు అలాగే వెళ్ళిపోయారు అక్కడి నుంచి. పాలను పొయ్యి మీద ఉంచిన వాళ్ళు అది కాగుతున్నాయా లేదా కూడా చూడకుండా పరిగెత్తారు. అలాగే హవిస్సు వండుతున్న వాళ్ళు పొయ్యి మీద అలాగే ఉండి వెళ్ళిపోయారు. ప్రతివారు ఇలాగే. అన్నం వడ్డిస్తున్న వాళ్ళు, పిల్లకి పాలు తాగిస్తున్నవారు, భర్తలకు సేవ చేస్తున్నవారు, భోంచేస్తున్నవారు, వారు వారి పనుల్ని ఏ దశలో ఉంచారో ఆ దశలోనే ఆపి వెళ్ళిపోయారు. కొంతమంది ఆభరణాలు అలంకరించుకుంటూ కంఠంలో మాల వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేణుగానం విన్న వెంటనే కాళ్ళకు చుట్టుకు వెళ్ళిపోయారు. కాళ్ళకి మంజీరం వేసుకోబోతున్న వాళ్ళు కంఠంలో పడేసుకెళ్ళిపోయారు. ఉన్నవారు ఉన్నట్లే పెడుతున్నారు. వ్యత్యస్త వస్త్రాభరణా కాశ్చిత్ కృష్ణాంతికం యయు, ఆ కృష్ణ సమీపానికి చేరుకున్నారు. ఆ వెళుతుంటే ఏంటి అలా వెళ్ళిపోతారు అని ఆపేట కొంతమంది గోపకులు, వారందరూ ఏం వినబడట్లే వాళ్ళు. గోవిందాపహృతాత్మాన, ఎందుకయ్యా వాళ్ళకి వినబడట్లేదు అంటే వాళ్ళ ఆత్మను ఎప్పుడో గోవిందుడు లాగేసుకున్నాడు కనుక. గోవింద అపహృతాత్మాన, పరమాత్మకే ఆత్మనిచ్చిన వాళ్ళకి ఇటువైపు మనస్సు తెలియట్లేదు కనుక వెళ్ళిపోయారు. అయితే చిత్రం ఏంటంటే కొందరిని మాత్రం గట్టిగా పట్టి ఆపేసేట వాళ్ళు. గట్టిగా పట్టి ఆపేసిన వాళ్ళకి ఎలా వెళ్ళాలో మార్గం తెలియలేదు వాళ్ళకి. అంతర్గృహగత కాశ్చిత్ గోప్యో లబ్ధ వినిర్గమా, అలబ్ధ వినిర్గమా, వెళ్ళడానికి త్రోవ తెలియనటువంటి వారు కొందరు ఏం చేశారంటే ఉన్న చోటే మఠం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకుని కృష్ణుని భావనతో గట్టిగా పట్టుకుని దుస్సహ పృష్ఠ విరహ తీవ్రతాపధుతాశుభాహ, ఈ వాక్యం చాలా అవసరమండి. ఆ కృష్ణ విరహంతో వాళ్ళలో తీవ్రమైన తాపం వచ్చింది. పరమాత్మని కలియలేకపోతున్నానని ఏడుపండి. ఆ ఏడుపు అన్నిటికంటే గొప్ప భక్తి ఏంటంటే విరహాసక్తి అన్నాడు నారదులు వారు. కాంతాసక్తి, వాత్సల్యాసక్తి, ఈ ఆసక్తి ఆసక్తి చెప్పి చిట్ట చివరికి విరహాసక్తి అని చెప్పాడు. చిట్ట చివరికి చెప్పాడంటే అర్థం అల్టిమేట్, దానిపైన మరొకట్లేదు ఇక్కడ. భగవద్ విరహం చాలా గొప్పదండి. భగవంతుని విడిచి ఉండలేను అనే తపన తీవ్రంగా ఉండాలి. కాదండి కొంతసేపు ఈ లోకంలో ఉందాం అనుకున్నాం కనుక విరహ బాధ తెలియట్లేదు. భగవద్ విరహ వేదన చాలా విశేషం. ఆయన విరహం తట్టుకోలేక ఏడవడం అనేది అయితే ఉన్నదో దానివల్ల ఏం జరుగుతుందంటే ఎన్నిటి కోసమో నువ్వు ఏడవవలసిన కర్మలు తొలగిపోతాయి. ఇది చాలా లోతైన అర్థం అండి ఇక్కడ. ఇది అర్థమైందా? ఇది మనం కొన్ని పాపాలు చేసుకున్నాం, దానికోసం మనకు దుఃఖాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నయ్యో ఇంకెన్ని ఉన్నాయో తెలియదుట. అంటే అనేకమైన విషయాల కోసం ఏడవడానికి సిద్ధమైన కర్మలు ఉన్నాయి మనకి, ఎందుకంటే పాపాలన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళున్నారు గోపికలు, వీళ్ళకి పెద్ద చిక్కొచ్చింది. వీళ్ళు దేనికి ఏడవరు, వాళ్ళకి బయట దుఃఖాలు కలిగినా ఏడవరు, సుఖాలు కలిగినా పొంగిపోరు. ఇలాంటి వాళ్ళకి కర్మక్షయం ఎలా చేయాలండి? ఏడిస్తే కానీ పాపం పోదు. అందుకే భగవంతుడు ఏం చేశారంటే తన కోసం ఏడిచేటట్టు చేశారు ఇక్కడ. ఎప్పుడైతే భగవంతుడి కోసం ఏడవడం మొదలైందో వాళ్ళు పాపాలు పోయాయి. ఏడుపు చాలా బాగుందండి. భగవంతుడి కోసం ఏడుస్తుంటే మధురంగా ఉంటుంది. ఆ మధురమైన ఏడుపులో పాపాలన్నీ పోయాయి, శుద్ధులైపోయారు ఇక్కడ. అందుకే గొప్ప మాట అన్నాడు, దుస్సహ ప్రేష్ఠ
విరహ తీవ్ర తాప ధుతా అశుభాహ. చాలా గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రేష్ఠ అంటే ప్రియతముడు, ప్రియతమ శబ్దం ఇక్కడ. అంటే అత్యంత ప్రీతిపాత్రుడైన కృష్ణుని యొక్క విరహం సహించలేని విరహం యొక్క తీవ్ర తాపం చేత వారి జీవుని యొక్క చెడు వాసనలన్నీ తొలగిపోయి ఇక్కడ తీవ్రమైన ఏడుపుతో. ఇది ఎలాంటిదంటే బంగారానికి అగ్ని బాగా తగిలితే అది ఎలా శుద్ధమైపోతుందో విరహము యొక్క తీవ్రమైన వేడిమికి వారి పాపములన్నీ అలాగ శుద్ధమైపోయాయి. అప్పుడు ధ్యానప్రాప్త అచ్యుతాశ్లేష నిర్వృత్యా క్షీణమంగళా అన్నారు ఇక్కడ. అయితే పాపం అలా పోయింది, పుణ్యాలు కూడా ఉంటాయి, అది కూడా వచ్చింది బాధ. పాపం పుణ్యం రెండు ఉంటాయి ప్రతివాడికి. పాపం ఉంటే దుఃఖపూర్వకమైన జన్మలు అనుభవించాలి, పుణ్యం ఉంటే సుఖపూర్వకమైన జన్మలు అనుభవించాలి. రెండూ కలిసి ఉంటే రెండూ కలిసి అనుభవించాలి. కానీ మోక్షం అనేది పుణ్యపాపాలు రెండిటికి అతీతం. భగవద్ అనుభవం అనేది పుణ్యానికి పాపానికి కూడా పైది. ఇప్పుడు వీళ్ళకి రెండూ పోతే కానీ ముక్తి రాదుగా. ఇప్పుడు ఎవరి విషయం మనం చెప్తున్నాం? వెళ్ళలేక ఉండిపోయినటువంటి వారి విషయం. వెళ్ళిన వారి విషయం కోసమే మిగిలిన 4 అధ్యాయాలు ఉన్నాయి. వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళ విషయం చెప్తున్నాడు. వాళ్ళకి భగవద్ విరహ వేదన వల్ల పాపాలు పోయే వెంటనే ధ్యానంలోకి వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మను గట్టిగా పట్టుకున్నట్టు, ఆ పరమాత్మ పాదాల చెంత వాలినట్టు, ఆయన హస్తములు తమను స్పర్శించినట్టు ఇవన్నీ ధ్యానం చేశారు. వాళ్ళు ధ్యానం ఎంత తీవ్రంగా చేశారంటే సత్యానుభూతిగా ధ్యానం చేశారు. ఆ ధ్యానం వల్ల కృష్ణ ప్రాప్తి అనుభూతి కలిగింది కదా, అదే వాళ్ళకి సుఖం. బయట సుఖాలు వాళ్ళకి ఏం లేవు. మంచి ఏసీ గదిలో కూర్చుంటేనో ఇలాంటి సుఖాలు వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళకి సుఖం అంటే ఒకటే భగవత్ ప్రాప్తి, దుఃఖం అంటే ఒకటే భగవద్వియోగం. కనుక భగవద్వియోగం తీవ్రమై పాపాలు పోయే, భగవత్ ప్రాప్తిని ధ్యాన రూపంతో పొందడం వల్ల ఆ సుఖానుభూతి వల్ల పుణ్యాలు పోయాయి. ఎప్పుడు రెండు పోయాయో త్రిగుణాతీతమైన శుద్ధ భగవదనుభూతి వాళ్ళకి లభించింది. కనుక ఎవరైతే ఆ సమయంలో అలా ఉన్నారో వాళ్ళు అలా ముక్తి పొందిపోయేటండి. అంటే తర్వాత వాళ్ళు తట్టి లేపితే లేరు, వాళ్ళు అంటే ముక్తి పొందిపోయారు. వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్న చోట్లే ముక్తి పొందిపోయారు వాళ్ళందరూ. ఇది వారి విషయం. తమేవ పరమాత్మానం, వాళ్ళు పరమాత్మనకు పురుషుడని ఆయనపై ప్రీతిభావంతో ఆలింగనం చేసుకున్నట్లు భావించితేనే గుణమయమైన దేహాలని విడిచిపెట్టారు అన్నారు. జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధనా. వాళ్ళ కర్మబంధములు తెగిపోయే గుణమయమైన దేహాన్ని, దేహబంధం విడిచిపెట్టారు. గుణమయ దేహం అంటే అర్థం స్థూల దేహమే కాదు, సూక్ష్మకారణ దేహములు కూడా కలిపి త్రిగుణాత్మక దేహబంధం పటాపంచలైపోయింది, ముక్తి పొందిపోయారండి. ఈ మాట పరవశంగా చెప్పాడు ఎవరు? సుఖయోగిందుడు. వెంటనే పట్టుకున్నాడు ఈయన పరీక్షణ్ మహారాజ్. స్వామి ఏమనుకోరా, ఒక మాట అడుగుతాను. కృష్ణుడు పరమాత్మ, పరబ్రహ్మ, కానీ వీళ్ళు ఆ భావంతో లేరు. వీళ్ళు ఆయన మహాసుందరుడు అని భావించుతూ, సగురుడని భావించుతూ ఆయన పట్ల విరహాన్ని, ఆయన పట్ల సంగాన్ని భావనతో అనుభవించారు. విరహాన్ని అనుభవించారు, సంగాన్ని ధ్యానరూపకంగా అనుభవించారు. అయితే వీళ్ళకి ఆయన పట్ల బ్రహ్మభావన లేదు. ఆయన పరబ్రహ్మమే, దేహాతీతుడే కాదనం. కానీ భగవంతుడి యొక్క సగుణ సాకార స్వరూపాన్నే కదా వాళ్ళు భావించారు. వీళ్ళు గుణసహితులై ఉన్నారు కదా. అటువంటిప్పుడు గుణాతీతమైన బ్రహ్మమును సగుణ బుద్ధి కలిగిన వీరు జారబుద్ధితో పరమాత్మ పట్ల ఈ భావం కలిగినప్పుడు ఎలాగయ్యా త్రిగుణాతీత స్థితిని పొందారు? అంటే వారు భావించినది సగుణమైన బ్రహ్మమునే, వీరు సగుణ భావనలో ఒక భాగమైన కామాదులతోనే భావన చేశారు కనుక గుణాతీత స్థితిని ఎలా పొందారు? నాకు ఇది సందేహంగా ఉన్నది. అంటే నీకు ఇదివరకు చెప్పానుగా, సరిగ్గా వినలేదా అన్నట్టు ఆయన. ఉక్తం పురస్తాత్ ఏతత్తే చైద్యసిద్ధిం యథాగత. నీకు ముందే చెప్పాను కదా నాయన, భగవంతుడు అవతరించిన కాలంలో ఆయన ఆశ్రయించిన వారు ఎవరైనా వారు ఏ త్రిగుణాత్మకమైన భావంతో సగుణమైన బ్రహ్మమును పట్టుకున్నా వాళ్ళకి అది బ్రహ్మమనే భావన లేకపోయినప్పటికీ కూడా వారు తీవ్రమైన భావనతో పట్టుకున్నది బ్రహ్మమునే గనక వారు తప్పకుండా బ్రహ్మమునే పొందుతారు. వారికి బ్రహ్మభావం లేకపోవచ్చు, ఆయన బ్రహ్మమే. ఎందుకంటే నిప్పులో కర్ర పెట్టేటప్పుడు అది నిప్పు అనే భావన నీకు లేకపోవచ్చు, పువ్వు అనుకోవచ్చు, కానీ కర్ర పెడితే తగలడుతుంది, అంతే దాని స్థితి ఇక్కడ. కనుక నువ్వు ఏ భావంతో ఉన్నా పట్టుకున్నది ఆయన్ని. పైగా ఇలాంటి భావనలో ఉన్న వాళ్ళని ముక్తి ఇవ్వడానికి ఆయన వచ్చాడు కనుక ముక్తి ఇచ్చాడు. పెద్ద ఆలోచన ఏముందయ్యా నీకు? ద్విషన్నపి హృషీకేశం కిముత అధోక్షజ ప్రియా. ద్వేషించిన వాళ్లే పరమాత్మని గట్టి భావంతో, ద్వేషభావంతో పట్టుకుంటే ముక్తి పొందిపోయారే, మరి ప్రేమభావంతో పట్టుకున్న వాళ్ళు ముక్తి పొందుతారు అండంలో సందేహం ఉందయ్యా. అది విపరీత భావం, అది అంటే నకారాత్మక భావం, నెగిటివ్ థాట్. ఇది పాజిటివ్ థాట్, సకారాత్మక భావం. దీనితో పట్టుకున్నారు కనుక ప్రియభావంతో పొందిన వారు ముక్తి పొందుతారనడంలో ఆశ్చర్యమేమున్నది? అసలు ఆయన వచ్చినదే అందుకు.
సగుణ సాకార పరమోదార పరమమంగళ సౌశల్యాది గుణమూర్తి అన్నారు ఇక్కడ. ఎన్ని మూర్తులతో, ఎన్ని అద్భుత గుణములతో ఆవిష్కరింపబడ్డాడు. నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప అవ్యయస్య అప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. ఈ శ్లోకం చాలా విశేషమైన శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. అవ్యయస్య అప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. ఈ వాక్యం వింటూ ఉంటే నిర్గుణ బ్రహ్మం గురించి చెప్తున్నాడు. నిర్గుణ బ్రహ్మ అవ్యయుడు, అంటే తరుగుదల పెరుగుదల లేనివాడు, స్త్రీపుం నపుంసకాది భేదములు లేనివాడు. అప్రమేయుడు, కొలత కందడు, కానీ గుణములైన జగత్తులో అంతర్యామిగా ఉంటాడు కనుక గుణాత్మకుడు, కనుక ఇది నిర్గుణతత్వం. అటువంటి వాడు వ్యక్తి తనని తాను ప్రకటించుకున్నాడు. ఎందుకు? నృణాం నిశ్రేయసార్థాయ, యోగ్యులైన మానవులకు అని పెట్టుకోవాలి ఇక్కడ. నరులకు అంటే అందరూ నరుకులు కాదు, యోగ్యులైన నరులకు నిశ్రేయసం అంటే మోక్షం ఇవ్వడానికై తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఎవరు? ఎవరినైతే నిర్గుణుడని శాస్త్రం అంటుందో వాడు తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. వ్యక్తపరుచుకున్నది ముక్తి ఇవ్వడానికే. అటువంటిప్పుడు వాళ్ళు ముక్తినిచ్చారు అంటూ ఉంటే నీకెందుకయ్యా లేనిపోని సందేహం అనవసరంగా అంటూ, కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదమేవవా నిత్యం హరో విదధతో యాంతి తన్మయతాం హితే. కామంగాని క్రోధంగాని భయంగాని స్నేహంగాని సౌహృదయ భావంగాని హరియందు పెట్టినట్లయితే ఆ భావము వాళ్ళకి తన్మయుల్ని చేస్తుంది. తన్మయత్వం, బ్రహ్మముతో మయత్వం చేస్తున్నది. భావం వీళ్ళది కానీ పట్టుకున్నది ఆయన్ని కనుక ఈ భావంతో వాళ్ళు తన్మయులైపోతారు, భగవద్భావనతో తాదాక్యం చెందుతారు. బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణ భీతినైన భక్తినైన హరికి పరతంత్రుడయ్యుండు జనులు మోక్షమునకు చనుదురధిపా. చక్కగా చెప్పాడు ఇక్కడ. భావం ఏదైనా పట్టుకున్నది హరిని గనక అది తన్మయత్వాన్ని కలిగిస్తుంది సుమా అని చెప్తూ, దీనికి మనం అనేక రకాలుగా వ్యాఖ్యానాలు గతంలో చెప్పుకున్నాం. అది ఇక్కడ వేదాంత శాస్త్రం క్షుణ్ణంగా చదివిన అద్వైత శాస్త్ర పండితులైన రసపిపాసువులు చక్కటి వ్యాఖ్యాన్ని ఇచ్చారు. ఎక్కడైతే నిర్గుణ నిరాకార నిర్లేప నిరంజన బ్రహ్మమని చెప్పబడుతుందో అక్కడ శ్రవణము మననము నిధిధ్యాసనము అదేవిధంగా బ్రహ్మాకార వృత్తి ఇత్యాదులన్నీ అందులో వర్తిస్తాయి. ఇది నిర్గుణమైన బ్రహ్మము విషయంలో. కానీ బ్రహ్మమును సగుణ సాకారముగా ఉన్నప్పుడు అక్కడ ఇవేవి వర్తించవు, అక్కడ ఆశ్చర్యమే వర్తిస్తుంది అన్నాడు. ఇక్కడ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అనే మంత్రానికి తీసుకుని మధుసూదన సరస్వతి చాలా అద్భుతమైన వ్యాఖ్య చేశాడు. ఇక్కడ రసవత్తరంగా ఉంటుంది గనక, రసపిపాసువులకు ఆనందం కలిగిస్తుంది గనక, అలాంటి వారు కొందరు ఈ సభలో ఉన్నారు గనక నేను వారి తృప్తి కోసం చెప్తున్నాను. ఇక్కడ ఆశ్చర్యవత్ పశ్యతి కేశ్చిత్ ఆశ్చర్యత్ వదతి కేశ్చిత్. ఆశ్చర్యంగా చెప్తారు బ్రహ్మం గురించి. ఏమిటయ్యా అంటే, అరే శ్రవణ మనన నిధిధ్యాసనాదులు చేసి మహావాక్య వృత్తి అది చిత్తవృత్తిగా మారి వాళ్ళు క్రమంగా బ్రహ్మాకార వృత్తిలోకి వెళితే ముక్తి పొందుతారు నిర్గుణ బ్రహ్మంలో, నిర్గుణ బ్రహ్మవాదంలో. అలాంటిది ఆ నిర్గుణ బ్రహ్మము తనను తాను వ్యక్తపరుచుకుని అవేమీ లేకుండానే వీళ్ళకి ముక్తినిచ్చాడంటే అదే ఆశ్చర్యం. నాయన బ్రహ్మమునందు ఆశ్చర్యం అనగా అదే అన్నాడు ఇక్కడ. అదే ఆశ్చర్యం. నీకు అర్థం కాదు కనుక ఆశ్చర్యం, అంతే. వాళ్ళకి ఇచ్చాడు. అది తీవ్రమైన భావనాయోగం వల్ల సాధ్యమైంది, ఇంకోటి కాదు. కనుక వీళ్ళకి ఆ భావము పరమాత్మని పొందడానికి సాధనగా అయింది. ఎందుకంటే వీళ్ళు సామాన్యులు కారు నాయన. నీ దృష్టిలో మామూలు వ్రజస్త్రీలు అనుకుంటున్నావో, పరమాత్మ పిలుపు వాళ్ళకే అని తెలుసుకుని ఆయన కోసం పరిగెత్తారు అంటే వాళ్ళు ఇప్పటివారా? 8 జన్మలలో ఎన్ని రకాల తపస్సులు చేసి పరమాత్మని పొందాలనే బ్రహ్మకామనతో తపస్సు చేశారు. బ్రహ్మకామన, మంచి మాట వచ్చింది. అందుకే మనకు మాట కనపడింది దత్తచరిత్రలో నువ్వు కోరికల్ని వదులుకోలేకపోతే ఒక పని చేయి, భగవంతుడిని కోరుకో అన్నాడు. అయిపోయింది. అయ్యా కోరిక బంధం కదా, అందుకు వదులుకోవాలనుకుంటున్నాను కదా అంటే, నాయన భగవంతుడిని కోరుకుంటే కోరిక కాదు నాయనా, కోరికలను కూడా తగలబెడుతుంది అది ఇక్కడ అని చెప్పడం జరిగింది కదా. ఆ విషయాన్ని తీసుకుని బ్రహ్మమును పొందాలనే వాంఛే కదా మోక్ష సాధనకి హేతువు. ఏమైనా ఉందా అండి ఇక్కడ? బ్రహ్మమును పొందాలి అంతేగా. అది కూడా ఆ కోరిక కూడా లేకపోతే మోక్షం కూడా లేదు. కానీ మోక్షం కావాలనేది కూడా కోరికే కదా. కనుక వాడికి కోరిక ఉన్నట్లు కదా అంటే, కాదురని అయినా దాని కోరిక అనరు. కోరిక కానీ కోరిక అంటారు. కోరికలు లేకుండా చేసే కోరిక అంటారు. బ్రహ్మకామన, వాళ్ళకి బ్రహ్మకామన ఉంది. కానీ జన్మజన్మల సంస్కారాలు ప్రారబ్ధాలు కర్మలు ఉంటాయి కదా, అవి నశింపజేసుకోవడానికి తపస్సు చేశారు వాళ్ళు. అలా చెయ్యగా తపస్సు ఏం చేసిందంటే అగ్నిలాగా రగిలింది. వాళ్ళలో బ్రహ్మకామన చుట్టూ
జన్మల కర్మల మాలిన్యం ఉండిపోయింది కనుక ఆ రగిలిన అగ్ని లాంటి తపస్సు ఆ మాలిన్యాన్నంతటి కరగబెట్టేసి బ్రహ్మకామన ఒక్కదాన్ని బయటకు తీసి ఆ బ్రహ్మకామనతో పొందిన ఉపాధిని వాళ్ళు పొందారు. ఎందుకంటే బ్రహ్మమే తానై అవతరించింది గనక బ్రహ్మకామన కలిగిన సిద్ధులు ఆ బ్రహ్మకామనయే వారి యొక్క మనస్సుగా, శరీరంగా, చిత్తవృత్తిగా చేసుకుని పుట్టారు. అటువంటి వారు గోపికలు. బ్రహ్మమును పొందుటకై పొందిన ఉపాధులవి కనుక అందుకే పుట్టే కనుక అందుకే వెళ్ళాయి. ఇంకేముంది ఇక్కడ? అందుకు వాళ్ళు వెళ్ళారు నాయన. కనుక ఆ భావంతో వెళ్ళిన వాళ్ళు తరిస్తారు. ఇందులో సందేహమేమీ లేదు. నచైవం విస్మయకార్యో, ఇది ఆశ్చర్యపడవలసిన పనేం లేదు. భవతా భగవత్యజే యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే. ఆయన యోగేశ్వరేశ్వరుడు. ఎంత చక్కని మాట! అంటే యోగసిద్ధులు కలవారందరికీ ప్రభు ఆయన. అంటే యోగసిద్ధులు కలవారిలో గొప్పవారు ఉంటారు, వాళ్ళు యోగీశ్వరులు, వాళ్ళకి ఆయన ప్రభు. అంతేకాదు ఆయన యోగములన్నిటికీ కూడా ప్రభువే. రెండు రకాలకు కూడా యోగేశ్వరేశ్వర అని చెప్పబడుతూ అలాంటి కృష్ణుని విషయంలో ఇక ఆశ్చర్యపడాల్సిందేమీ లేదయ్యా. ఇది తీసుకునే నచైవం విస్మయకార్య, ఈ మాట తీసుకునే మధుసూదన శాస్త్రి అంత చక్కటి భాష్యం అందించారు ఇక్కడ. చెప్పి నువ్వు సందేహం చేయకూడదు. ఎందుకంటే ఆయన లక్షణమే అంటిన వాళ్ళకి ముక్తినివ్వడం. యత ఏతద్విముచ్యతే. ఇప్పుడేం చెప్తావు? ఆయన వచ్చినదే రుణానిశ్రేయసార్థాయ. అని కృష్ణలీలల్లో 2 రకాల లీలలు భాగం చేసుకోవాలి. ఆదర్శలీల, ఆరాధ్యలీల. ఇది భాగం చేసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైనా అవతార లీలలన్నీ ఇవే. అయితే రామావతారంలో ఆదర్శ ఆరాధ్యం కలిసిపోతాయి, విడివిడిగా చూడలేరు. కానీ కృష్ణావతారంలో విడగదీసుకోవాలి. ఆదర్శలీల, ఆరాధ్యలీల అని 2 విభాగాలు చేసుకోవాలి ఇక్కడ. ఆ 2 ఒకదానికొకటి విరుద్ధము కాదు, ఒకదానికొకటి వైవిధ్యము. ఇది తెలుసుకోవాలి. వైరుధ్యం వేరు, వైవిధ్యం వేరు. సంబంధం లేదు అది ఇక్కడ. అది విరుద్ధమైనది కాదు. అందుకే వైవిధ్యం తెలుసుకోవాలి. ఆరాధ్యలీలలు అంటే మనం అవి తలంచి 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 తరించిపోవడం, అదే. అది ఆదర్శలీలలు అంటే వాటిని తెలుసుకుని పాటించడం. ఇది పాటిస్తే తరిస్తాం, ఆ తలంచితే తరించుతాం, అంతే. ఎందుకంటే ఆ తలంచే లీలలు పాటించలేవు గనక. పాటించకూడనివి కాదు, పాటించలేనివి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. కొంతమంది కృష్ణ పరమాత్మ గోపికలను అనుగ్రహించాడు అనుకుని పాపాత్ములైన కాముకులందరికీ అన్వయించే మహాపాపం కూడా చేస్తూ ఉంటారే, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరినెత్తాడు, అనుకరించే ప్రయత్నం చేయండి. పుట్టగొడుగురు కూడా చేత్తో పట్టలేరు వీళ్ళు. ఆయన కాళీ ఫణాల మీద నాట్యం చేశాడు, వానపామును చూస్తే బెదిరిపోతాడు వీడు. 2 మార్లు దావాగ్ని నోటితో మింగాడు, అగ్గిపుల్ల దగ్గరికి తెస్తే భయపడతాడు వీడు. చెప్పండి, ఇటువంటి వాడు పట్టుకుని అనుకరించలేని కృష్ణలీలల విషయంలో క్షుద్రమైనటువంటి మాటలాడితే వాళ్ళ పాపాత్ములు అంటారు. అందుకే ఈ స్థితి దాటిపోతేనే మనం ఆ దివ్యమైన రాసలీలకి ప్రవేశం లభిస్తుంది మనకి ఇక్కడ. అది అత్యంత శుద్ధమైనది. ఇది రహస్యమైన అంశం. మొత్తానికి కృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో అనుసరించవలసిన లీలలు, అనుస్మరించవలసిన లీలలు అని 2 భాగాలు చేసుకుందాం. అనుసరించవలసిన లీలలు అంటే కృష్ణ పరమాత్మ ధర్మం ఎక్కడా తప్పలేదండి. మనం అంటాం రామో విగ్రహవాన్ ధర్మ. కృష్ణుడు అలా కాదు, నువ్వెవడు చెప్పడానికి. ధర్మస్య ప్రభురచ్యుత అని ధర్మానికి అథారిటీ. అథారిటీ ఎప్పుడొచ్చింది? చేస్తాడు, చేయిస్తాడు. అదే అథారిటీ అంటే ఇక్కడ. ధర్మం కృష్ణ పరమాత్మలో ఇసుమంత కూడా లోపం లేదు. రాముడి ధర్మానికి, కృష్ణుడి ధర్మానికి ఎక్కడా లోపం లేదండి. ఇంకొంతమంది తెలివైన వాళ్ళు తయారయ్యారు. వీళ్ళందరూ పండితులు. వచ్చింది బాధ. రాముడు చేసినట్టు చేయాలి, కృష్ణుడు చెప్పినట్టు చేయాలని కాదు. కృష్ణుడు చేసినట్టు కూడా చేయాలి, కానీ కృష్ణుడు చేసినట్టెల్లా చేయలేవు నువ్వు. అదొకటిగా అది అనుకరించలేవు. ఎలాగైతే గోవర్ధనగిరిని ఎత్తలేవో, ఎలాగైతే అగ్నిహోత్రాన్ని మింగలేవో, ఎలాగైతే కాళీ ఫణాల మీద నాట్యం చెయ్యలేవో, ఎలాగైతే తృణావర్తుని పీక నొక్కి భూమి మీద పడేయలేవో, అదేవిధంగా రాసలీలను అనుకరించలేవు. ఇది అనుస్మరించవలసిన లీల, ఇది ఆరాధ్య లీల. ఇంకా చెప్పాలంటే ముక్తి ప్రధాన లీల. అప్పుడు 2 లీలలు వచ్చాయి, ధర్మరక్షణ లీల, ముక్తి ప్రధాన లీల. ధర్మరక్షణ లీలలో ధర్మాన్ని ఆచరిస్తాడు, ఆదర్శం చూపిస్తాడు. దాన్ని బట్టి నువ్వు ధర్మం అనుసరించవచ్చు. ముక్తి ప్రధాన లీల, ఎందుకంటే ధర్మం ఎవడైనా ఆచరించగలడు, ముక్తి ఎవడివ్వగలడు? ఆయన తప్ప ఎవ్వడు ఇవ్వలేడు. కానీ ఆయన తప్ప ఎవ్వడూ ఇవ్వలేని పని ముక్తి అయితే, ఆ ముక్తినిచ్చే లీల రాసలీలైతే అది ఇంకోటి చెయ్యలేని లీలే. అది ముక్తి ప్రధాన లీల, మోక్షప్రధాన లీల. మరేం చేయాలి? దాన్ని నిరంతరం తలంచుకో. హృదయం శుద్ధమైపోయి బాగుపడిపోతా. ఫలశ్రుతి చివరికి చెప్తాడు, కానీ మొదటి రోజు చెప్తాను. మొత్తం రాసలీల వింటే గుండె జబ్బులు పోతాయని చెప్పాడు. హృద్రుజ పోతుంది అన్నాడు. చెప్పారు గారు, హార్ట్ పేషెంట్లు అందరినీ తెస్తా 3 రోజులు
రాసలీల అయ్యే వరకు. గుండె జబ్బు అంటే అది కాదుట, ప్రతివాడి గుండెకి గట్టి జబ్బు ఒకటి పట్టుకుందన్నాడు. హృదయ గ్రంథి, అవిద్యా గ్రంథి, అది తెంచేసే శక్తి రాసలీలకు ఉంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ రాసలీల కామలీల కాదు, ఉపోద్ఘాతంలోనే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ముందు హృదయం కడుక్కొని కూర్చుంటే ఆనందంగా ప్రశ్నలు లేకుండా ఆస్వాదిస్తూ వెళ్ళిపోవచ్చు. అందుకు చెప్తున్నాం. కొంచెం మన మేధావుల వైపు ధర్మమేనా అంటాం, అప్పుడు ధర్మశాస్త్రాలను పట్టేసినట్టు. దానితో ఏమవుతుందంటే రసానికి దూరం అయిపోతున్నాం, భగవద్ అనుభూతికి దూరం అయిపోతున్నాం. అందుకే భక్తి గట్టి పడితేనే రాసలీల విను అన్నారు అఖండానంద సరస్వతి మహారాజు. చాలా గొప్ప మాట అన్నారు. భక్తి గట్టి పడితేనే రాసలీల వినాలి. అక్కడ ఏ సందేహం ఉండకూడదు పరమాత్మ పట్ల. అంత విషయాన్ని చెప్పారు ఇక్కడ. అలాంటిది. అందుకే ఇది ఏ లీల కిందకు వస్తుంది? ఆరాధ్యలీల, ముక్తి ప్రధాన లీల, అనుస్మరణ చేయవలసినటువంటి లీల. హృదృజపోతుందయ్యా ఇదంతా వింటే అన్నాడు. ఎంత బాగుందండి ఇక్కడ. కనుక హృదయపు అజ్ఞానపు గ్రంథిని తెంచేది. ఇంకోటి దీని పేరు కామ విజయ లీల. కామలీల కాదు, కామ విజయ లీల దీని పేరు ఇది. అందుకే బృందావనంలో దీని యోగం కింద అభ్యాసం చేస్తారు చాలామంది. అయితే కృష్ణుని కోసం సాధన చేస్తూ ఉంటే కామాది వికారాలు జయించాలి. కానీ శరీర సహజంగా దోషాలు ఉంటాయండి. ఎలా పుట్టేమో అలాగుంటామంటే పుట్టినప్పుడు ఏ దోషాలతో ఉన్నామో చచ్చేవరకు అదే అని అర్థం. దాన్ని సంస్కరించుకోవాలి. పశు ప్రవృత్తులు ఉంటాయి, పశు ప్రవృత్తుల్లో కామాది వికారాలు ఉంటాయి. సాధకుడికి ఎప్పుడైనా కామాది వికారాలు కలిగితే సాధనకి విఘాతం కనుక ఆ దోషం పోవాలంటే ఏం చేయాలంటే రాసలీల పారాయణ చెయ్యాలి అని విధానం చెప్పారు ఇక్కడ. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే పయోవ్రతం అని కేవలం పాలని మాత్రమే తీసుకుని మొత్తం రాసపంచాధ్యాయ పారాయణ చేసుకుంటారు. హృదయశుద్ధి కోసం చూడండి, హృదయశుద్ధికి రాసపంచాధ్యాయ. చిత్రం ఏంటంటే కృష్ణ పరమాత్మ వెన్నలు దొంగిలించిన లీల వింటే మనం తెలుసో తెలియకో చోరత్వం చేసిన దోషం పోతుందిట. కృష్ణ పరమాత్మ ఆ చల్దులు తింటూ వాడి చేతులు వీడి చేతులు తిన్నటువంటి తింటే తిండికి సంబంధించి భక్ష్యాభక్ష్యాలు చేసిన దోషం పోతుందిట. ఆయన యొక్క రాసలీల వింటే కామ సంబంధమైన దోషాలు పోతాయట. ఎంత రమ్యమైనటువంటి విషయం ఏంటండి. జార చోర మేరు ధీర సాధు జన మందార. ఆయన జారత్వం జారదోషాన్ని పోగొడుతుంది, ఆయన చోరత్వం చోరదోషాన్ని పోగొడుతుంది. ఏమీ లేలయ్య స్వామివారిది ఇక్కడ. అంత రమ్యమైన భావాన్ని మనకి ఇక్కడ అందిస్తూ నచైవం విస్మయకార్యో యోగీశ్వరేశ్వరుండైన హరిని సోకిన స్థావరంబైన ముక్తంబగు అన్నారు పోతన గారు. అరే ఆయన ముక్తినిచ్చేవాడయ్యా. ఆఖరికి ఆయన తాకితే స్థావరమైన చెట్టు రాయి కూడా ముక్తి పొందుతాయే. అలాంటి చేతనాత్మకమైనటువంటి శరీరం కలిగినటువంటి గోపికలు ప్రేమభావంతో తెంచలేని గృహపాశాలను అవలీలగా తెంచి నువ్వే కావాలి కృష్ణ అని వెళ్ళిపోయిన శుద్ధ భక్తులు ముక్తి పొందకేమవుతారయ్యా అని చెప్పి ఇంక చాలే ప్రశ్నలు విను అన్నాడు ఇక్కడ. తాన్ దృష్ట్వా అంతికమాయాత భగవాన్ వ్రజయోషిత. ఇప్పుడు అక్కడున్నవారు అలా ముక్తి పొందిపోయారు, వెళ్ళిన వాళ్ళే అలా వెళ్ళారు. అంటే గోపికల్లో కూడా రెండు వర్గాలు వచ్చేసాయి అప్పుడే. రెండు వర్గాలు అంటే రెండు పద్ధతులు. అది ఇక్కడ వీరి పద్ధతి. ఆ కృష్ణ పరమాత్మ అక్కడున్నాడు వెళ్ళి ముక్తి పొందే పద్ధతి. వెళుతున్న వాళ్ళని ఆపి కానీ వాళ్ళు అంతర్ముఖులైపోయారు. అందుకే శబ్దం ఎంత చక్కగా వాడండి, అంతర్గృహగతాహ అన్నాడు. ఇంట్లోపల కూర్చుని, ఇంట్లోపల కాదు ఒంట్లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ. అంతర్గృహగతాహ, అంతర్ముఖులై పరమాత్మను అనుభవించారు వాళ్ళు. ఆ పరమాత్మ బయట ఉన్నప్పుడు అంతర్ముఖతత్వమే బహిర్గతమైనప్పుడు వీళ్ళు బహిర్ముఖులైన అంతర్ముఖుల కింద లెక్క కనుక వీళ్ళు బహిర్ముఖంగా ఆనందించారు అన్నారు ఇక్కడ. రెండు రకాలు కూడా యోగులే, వాళ్ళు ధన్యులే వీళ్ళు ధన్యులే. ఇప్పుడు మనం చెప్పుకునే కదా అలా అంతర్ముఖులైన వారి గురించి ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నాం. అసలు మనకు రసరమ్యమైన కథ దొరకడానికి వేణు ఊదుతున్న కృష్ణుని వద్దకు వెళ్ళిన గోపికలే గనక వాళ్ళ వెంట మనము వెళ్తాం. వాళ్ళు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? వ్యత్యస్త వస్త్రాభరణా కాశ్చిత్ కృష్ణాంతికం యయౌ. అంతే కదా, ఆ విధంగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ వెళ్ళిన వాళ్ళని చూసి అప్పుడు వేణుగానం ఆపి వాళ్ళతో మాట్లాడుతున్నాడు స్వామి. ఎంత చక్కటి సంబోధన చూడండి. స్వాగతం వో మహాభాగా ప్రియం కిం కరవాణి వహా. ఓ మహాత్ములారా మీకు స్వాగతం, మీకేం చేయమంటా అన్నాడు. సంబోధన చూశారా? మహాభాగులారా అన్నాడు. మహానుభావులారా. ఏమిటి సంబోధనలో ఉన్న గొప్పతనం? అదే గోపికా స్త్రీలారా అని అనలేదే, మహానుభావులారా అని ఎందుకన్నాడు? మహాభాగులు అంటే గొప్ప భాగ్యవంతులని అర్థం. ఇదే అర్థం. సౌభాగ్యంలాగే మహాభాగ్యవంతులు మీరు భాగ్యవంతులు. ఎందుకంటే ఏది పొందాలో అది పొందుతున్నారు, ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చారు, ఏది చెయ్యాలో అది చేశారు. వాళ్ళు మహాభాగ్యవంతులండి. మేడలు కట్టిన వాళ్ళు, డబ్బులు నిలవ వేసుకున్న వాళ్ళు, 10 మంది సంతానం ఉన్నవాళ్ళు భాగ్యవంతులు గారు. ఎవడి బ్రతుకు భగవంతుడిపై తిరుగుతుందో వాడు భాగ్యవంతుడు, ఎవడు భగవంతుడిని పొందుతాడో వాడు భాగ్యవంతుడు. కనుక మీరు మహానుభావులు, మహాభాగ్యవంతులు. అందుకే భాగ్యవంతులు అంటే తపస్సులు, భాగ్యవంతులు అంటే యోగులు.
భాగ్యవంతులంటే భక్తులు, భాగ్యవంతులంటే జ్ఞానులు. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ దౌర్భాగ్యవంతులు, అందరూ సందేహం లేదు. వీళ్ళే నిజమైన భాగ్యవంతులు, అవునా కాదండి? వీళ్ళని ఎందుకు మహానుభావులారా అన్నాడంటే వీళ్ళని గోపిక స్త్రీలుగా చూడట్లేదు, ఆయన యోగినులుగా చూస్తున్నాడు. ఎందుకంటే మనం దేహాలు చూస్తాం, భగవంతుడు జీవుణ్ణి చూస్తాడు, వాడి తపస్సును చూస్తాడు, వాడి సంస్కారాలను చూస్తాడు, దాన్ని అనుసరించి అనుగ్రహిస్తాడు. కనుక వీరు మహానుభావులు. గోపికలు ఎంత సంఖ్యలో ఉన్నారు అంటే సంఖ్య ఎవడు చెప్పలేడు. 16,000 గోపికలు అనేవాడికి అసలు ఏమీ చేత కాదు, మూర్ఖుడిని అర్థం తెలుసుకోండి. ఇక్కడ గోపికలకు సంఖ్య లేదు, అనంత సంఖ్యాకం, లెక్కలేనంతమంది గోపికలు. వాళ్ళకి సంఖ్య ఉండదు, నామం ఉండదు, రూపం ఉండదు. ఈ రహస్యం తెలుసుకోండి, తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం. అక్కడ అలాంటి వాళ్ళు, అలాంటి గోపికలు వాళ్ళందరినీ కలిపి స్వాగతం అన్నాడు. ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే స్వాగతం అంటారు, కానీ ఎవరొస్తే వాళ్ళకి వెల్కమ్ చెప్తారండి? అందరు కృష్ణుడంతటి వాడు ఆయన స్వాగతం చెప్పినంటే అర్థం ఏంటి? వచ్చిన వాళ్ళు మహానుభావులు గనక. ఎవరా మహానుభావులు అంటే అనేక జన్మల యోగముతో శుద్ధులైన జీవులు గనక వాళ్ళని ఆ పేరుతో పిలిచాడు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్ని రకాల గోపికలు ఉన్నారో చూడాలి. దీన్ని గోపికా యూధము అంటారు ఇక్కడ. ఎందుకంటే ఒక సూత్రప్రాయమైన శాస్త్రం భాగవతం. సూత్రాన్ని అర్థం చేసుకోవాలంటే వ్యాఖ్యానాలు తోడు కావాలి. వ్యాఖ్యానప్రాయమైన గ్రంథములు ఇతర పురాణములు, రెండు వ్యాసప్రోక్తములే. అందుకే వాటిని ఆధారం చేసుకుంటూ సూత్రప్రాయమైనటువంటి సుఖయోగీంద్రుడి శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. సుఖశాస్త్రం కదా లోతుగానే ఉంటుంది, సమాధి భాష కదా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పైగా మనల్ని మెప్పించి మనకు అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి విన్యాసాలు వేసేవాడు కాదు శుకుడు, అలాంటివే వినాలను కూర్చున్నవాడు కాదు పరీక్షిత్తు. కనుక బాధే లేదు. అందుకు వ్యాసుడు మరొక శాస్త్రములు యందు వీటిని వ్యాఖ్యానించాడు. అవి దీనికి విరుద్ధములు కావు, దీనికి సహాయకములు కనుక వాటిని తీసుకుందాం. గర్గ సంహిత కానీ, బ్రహ్మవ్యక్త పురాణం కానీ, పద్మపురాణం కానీ, రాసలీలకు సంబంధించిన పెద్ద శాస్త్రమే ఉందండి దాంట్లో. వాటిని ఆధారం చేసుకుంటే మహాభాగాహ అని చెప్పబడ్డ గోపికలు ఎంతమంది అంటే లెక్కలేనంతమంది. కానీ వాళ్ళలో వర్గాలు మాత్రం నిత్యసిద్ధ గోపికలు, సాధన సిద్ధ గోపికలు, శృతిరూప గోపికలు, ఋషిరూప గోపికలు, సంకీర్ణ రూప గోపికలు, అనన్యపూర్వ గోపికలు. ఇది అర్థం. అంటే రకరకాలైనటువంటి గోపికలు. నిత్యసిద్ధ గోపికలు అంటే పరమాత్మతో గోలోకంలో నిరంతరం రాధాకృష్ణానుభూతిలో ఉన్నటువంటి శుద్ధమైన గోపికలు ఉంటారు. ఎప్పుడు ఉంటారు వాళ్ళు గోలోకంలో. కృష్ణ పరమాత్మ భూమి మీదకి అవతరించినప్పుడు వాళ్ళు వచ్చారు గోపికలుగా. అలాంటి వాళ్ళని నిత్యసిద్ధ గోపికలు అంటారు. అంటే వాళ్ళు అక్కడ గోలోకంలోనూ ఆ రాసమండలాల్లో ఆనందానుభవం పొందుతారు. రాసమండలం గురించి తెలియాలంటే దేవీ భాగవతం, బ్రహ్మవివర్తి ఇవన్నీ చెప్తాయి. ఇవి నిత్యం గోలోకంలో రాసమండలములు ఉంటాయి. శుద్ధ భక్తులు వెళ్ళి ఆ రాసలీలల్లో చేరతారు. వాళ్ళు నిరంతర భగవదనుభూతితో ఉంటారు. గోలోకంలో స్థితి అది. అక్కడున్నవారు వాడిక్కడ దిగిరాగానే వాళ్ళు దిగొచ్చారు. వాళ్ళు నిత్యసిద్ధ గోపికలు. రెండవది సాధన రూప గోపికలు. అనేక జన్మలు భగవదనుభూతికే సాధన చేసి చేసి బ్రహ్మకామన మాత్రమే మిగిలినటువంటి కర్మవాసనలన్నీ దగ్ధం చేసుకున్నటువంటి వారు ఆ బ్రహ్మమే వ్యక్తమై రాగానే వీళ్ళు బ్రహ్మకామన వ్యక్తమై గోపికా రూపం ధరించి వచ్చింది కనుక వాళ్ళు సాధన రూప గోపికలు. వీళ్ళు కాకుండా వచ్చిన వాళ్ళు శృతి రూప గోపికలు. ఇది గొప్ప రహస్యమైన మాట చెప్తున్నాడు. శృతి రూప గోపికలు. శృతిరూప గోపికలు అంటే వేదమంత్రముల రూపంలో ఉన్న గోపికలు అన్నారు. ఇదొక రహస్యమైన విషయం అండి. వేదమంత్రములు పరమాత్మ నుంచే వచ్చేయట, కానీ ఎప్పుడు పరమాత్మ గురించి చెప్పడానికే ఉన్నాయి. కొన్ని వేదమంత్రములు ఏం చేసాయంటే మేము ఎప్పుడు ఆయన గురించి చెప్పడం కబుర్లు అయిపోతున్నాయి, కానీ ఆయన పొందడం అవ్వట్లేదే అనుకున్నాయట. తాము ఎక్కడి నుంచి వచ్చి ప్రపంచంతో మాట్లాడుతున్నాయో అందులో లీనమైపోవాలని తపనపడ్డాయి కొన్ని శృతి రూప గోపికలు. వేదమంత్రములు అంటే శబ్దాలు కావు, అవి దేవతలే, చైతన్యవంతమైన దేవతలు. ఆ వేదమంత్ర రూపమైన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తపస్సు చేసేట పరమాత్మ కోసం. ఏంటి మీరు తపస్సు చేస్తున్నారంటే నీ నుంచి వచ్చిన వాళ్ళమే కానీ నిన్ను పొందాలనుకుంటున్న వాళ్ళం. అంటే నన్ను పొందడానికి నేను బృందావనంలో వచ్చినప్పుడు మీరు గోపికలుగా అవతరిస్తారని చెప్పారు. వాళ్ళు శృతి రూప గోపికలు అన్నారు. వాళ్ళకెందుకంటే గోపికలను పేరు ఇచ్చింది గోపాయంతి శ్రీకృష్ణం అన్నారు. ఇక్కడ ఎంత అందమైన మాట. వేదములు ఏం చేస్తాయంటే వేదమంత్రాలు చూస్తుంటే ఏవేవో చెప్తుంటుంటుంది, కానీ దాని లోపలంతా పరమాత్మ గురించి చెప్తుంది కదా. వేద వేద్యుడు ఆయన, వేదము చేత చెప్పబడ్డవాడు. ఎలా చెప్పబడ్డాడు? మంత్రములతో చెప్పబడ్డాడు. అంటే మంత్రములు లోపల దాచిపెట్టబడిన వాడెవడు? భగవంతుడే కదా. దాచిపెట్టడమే గోపనము అంటారు. కనుక శృతి రూపమైన వేదమంత్రములు భగవంతుని దాచిపెడుతున్నాయి కనుక అవి గోపికలయ్యా అన్నాడు. ఇక్కడ భగవంతుని దాచిపెడుతున్నాయి కనుక గోపికలు అని చెప్పారు. ఇక్కడ వీళ్ళెవరు? శృతిరూప గోపికలు. ఋషిరూప గోపికలు. ఋషులు, మంత్రద్రష్టలు. మంత్రములే అలా అయినప్పుడు మంత్రద్రష్టలకు తపన ఉండదు. అలానే మంత్రద్రష్టలు తపన చేసేట. గోపికాయుధం గురించి చెప్తూ గర్గభాగవతం ఒక మాట చెప్తుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు
లెక్కలేనంది ఋషులు ఉన్నారండి. రాముడు వచ్చాడు అనగానే వాళ్ళు కొంతమంది జపం చేస్తూ ఉంటే ఎవరైనా వచ్చారంటే మాల అయ్యాక వెళతారు. మాల మధ్యలో ఆపితే మహాదోషం, జప ఫలం రాదు, సరికదా, దోషం. కానీ రాముడు వచ్చినప్పుడు జపం మధ్యలో, మాల మధ్యలో కాదురా, మంత్రం మధ్యలో లేచి వెళ్ళిపెట్టేవాళ్ళు ఇక్కడ. ఎందుకంటే మంత్రాలకు గమ్యమైన వాడే వస్తే ఇంకా మంత్రాలు ఎక్కడి కూడా కూర్చుంటామా అని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఆ రామచంద్రమూర్తి యొక్క జగన్మోహనాకృతిని చూసేట వాళ్ళకి ఆ జగన్మోహనుడు బ్రహ్మము, ఆ బ్రహ్మముతో రమించాలి, ఆనందించాలి అని కోరిక కలిగింది. వెంటనే ఆయన అన్నాడు, ఈ అవతారంలో కానివ్వండి, మళ్ళీ అవతరిస్తాను, అప్పుడు మీరు గోపికలు అవుదురు కానీ అని చెప్పాడని గర్గభాగవతం చెప్తుంది. మొత్తానికి అనేక మంది ఋషులు, మంత్రద్రష్టలు, పరమాత్మానుభవం కోసం తప్పించిపోతున్నటువంటి వారు ఋషి రూప గోపికలు. ఇక సంకీర్ణ రూప గోపికలు అంటే ఒక రకమైన కాదు, రకరకాల భక్తి భావాలతో ఉపాసించిన వాళ్ళు ఉంటారు. భక్తిలో ఒకటే భావం కాకుండా భగవద్ భావాలతో ఉపాసించిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడిది ఒక్కొక్క ఎక్స్ప్రెషను. అందరూ భక్తులే. చిత్రం ఎంత విశేషము. నాకు ఏ కష్టం వచ్చినా భగవంతుని పిలుస్తానండి అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన మనకు కష్టం వస్తే ఆయన పిలిచేందుకు ఇబ్బంది పెట్టడం, ఆ కష్టం మీద మనమే సర్దుకుపోదాం అన్నట్ట. ఈ రెండో భక్తి మనకు అర్థం కాదు. ఎందుకంటే దేబిరింపుల భక్తులకు అర్థం కాదు. బతికినన్నాళ్ళు దేబిరింపు భక్తితోనే అయిపోతూ ఉంటుంది మనకి. అవునా లేదా? దేబిరింపు భక్తే తప్ప కేవలం అనుభూతి కోసం తప్పించే భక్తి అనేది కోటుకొక్కడికైనా ఉంటుందండి. కానీ ఇద్దరు భక్తులు వచ్చింది బాధ అది. ఇంకొకటి, ఆయన బాగా ప్రేమించేది కోరని వాళ్ళు కూడా జీవితంలో కష్టం వస్తే ఆయన్నే పిలుస్తారు. అది మంచిదే. మళ్ళీ మంటలు వచ్చినప్పుడు పిలవలే, ఇంద్రుడు వాన కురిపించినప్పుడు రక్షించమని అడగలే, తప్పులేదు. కానీ రక్షించడానికే కృష్ణుడు అనుకోలేదు వాళ్ళు. కృష్ణుడిపై ప్రేమ ఉంటూ అలా అడిగారు, అది తప్పులేదు. కానీ రకరకాల భక్తులు ఉన్నాయి కదా, రకరకాల శాస్త్రసమ్మతమైన సద్భావనలతో కూడిన భక్తి సంకీర్ణ రూప గోపికలు అన్నాడు ఇక్కడ. బహువిధ భావాలతో ఉపాసించిన వాళ్ళు అనన్యపూర్వ గోపికలు. అనన్యం అంటే భగవంతుడు తప్ప అన్యము లేదు అనేటువంటి భావనతో ఆరాధించినటువంటి వారు అనేక జన్మల నుంచి. ఇలా బహువిధ తపస్సులు చేసినటువంటి యోగినులందరూ కలిసి రకరకాల చిత్తవృత్తులతో కూడిన గోపికలుగా పుట్టారు బృందావనంలో, వ్రజభూమిలో. వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కృష్ణుడు పతి కావాలని చట్టాపట్టాలేసుకు తపస్సు చేసిన వాళ్ళు, కాత్యాయిని వ్రతం చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళని మామూలుగా పిలవకుండా స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం కరవాణివాహ, మీకేమి ఇష్టమో చెప్పండి చేస్తాను అంటున్నాడు ఇక్కడ. అంటూ కృష్ణ పరమాత్మ మాట్లాడిన మాటలు జాగ్రత్తగా వింటే ఆశ్చర్యం కూడా మనకు కలుగుతుంది. ఆ స్వామి వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, ప్రజాస్యానామయం కశ్చిత్ బ్రూతాగమన కారణం. బ్రజంలో అందరూ క్షేమంగానే ఉన్నారు కదా, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. పైగా రజనీ ఏషా ఘోర రూపా, ఈ రాత్రి చాలా ఘోరం. రాత్రి అంటేనే భయం వేస్తుంది, చీకటి. పైగా ఘోరసత్వ నిషేవిత, ఘోరమైన ప్రాణులు తిరుగుతూ ఉంటాయి. అలాంటిది మీరు బయలుదేరి వచ్చేసారే అంటే, ఇంత చీకటి రాత్రిలో భయంకరమైన ప్రాణులు తిరుగుతున్నా లెక్క పెట్టకుండా వచ్చారంటే మీరు మహాభాగా అనవచ్చు. మామూలుగా లోక వ్యవహారం మాట్లాడుతున్నట్టు భయంకరమైన రాత్రి వేళ మీరు ఎలా వచ్చారు? ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిస్సు మధ్యమ, వెళ్ళిపోండి తిరిగి వ్రజానికి. అర్ధరాత్రి పూట ఇక్కడికి రాకాడుస్తుమా? పైగా తల్లులు, తండ్రులు, పుత్రులు, అన్నదమ్ములు, పతులు వీళ్ళందరూ మిమ్మల్ని వెతుక్కుంటూ ఉంటారు, బెంగపడుతూ ఉంటారు. తొందరగా వెళ్ళిపోండి. మీరు ఇక్కడున్న వన సౌందర్యం చూడడానికి వస్తే వెన్నెట్లో అందమైన వనం చూశారుగా, వెళ్ళిపోండి ఇంకా అని చెప్తూ, ఒకవేళ నా మీద స్నేహంతో వచ్చారనుకో, నా మీద ప్రేమ లేనిది ఎవరికి అన్నాడు. అందరికీ ప్రేమ ఉందండి పరమాత్మ అంటే, అందరూ ప్రేమిస్తున్నారు ఏ ఆత్మనో వాడే ఆయన. అందుకు నా మీద ప్రేమ లేనిది ఎవరికి అంటే మనం అర్థం చేసుకోవాలి. అందరూ ఏ ఆత్మని ప్రేమిస్తారో అతడే ఆయన గనక. అంతేకాదు భర్తని సేవించడం, బంధువులు ఇంటికొచ్చిన బంధువుల్ని సేవించడం, సంతానాన్ని పోషించడం, ఇది స్త్రీలకు ధర్మం. అవి విడిచిపెట్టి పరపురుషుడి కోసం రావడం అధర్మము సుమా. మీరు చేసిన ఈ పని అస్వర్గ్యం, అయశస్యం, ఇది స్వర్గాన్నివ్వదు, కీర్తినివ్వదు, జుగుప్సితం, అధర్మంగా ఉంటుంది కనుక వినేవాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది. మీకు నిజంగా నా మీద భక్తి ఉంటే నా గాథలు వినడం, నా రూపాన్ని చూడడం, నన్ను కీర్తించడం, నా ధ్యానం చేయడం ఇలాంటివి ఉన్నాయే, అవి చేసుకోండి, ఇంటికి వెళ్ళండి. ఇది అన్నాడు ఆయన. ఇంతవరకు కృష్ణుడు చెప్పింది ఏం తప్ప కాదు కదా, ఒప్ప అవునని వాళ్ళు అనలేదు కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన అర్థం. వెంటనే వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే వాళ్ళ మాట, ఇది విప్రియమాకర్ణ్య గోప్యో గోవింద భాషితం. గోవింద భాషితాన్ని, విప్రియమైన దాన్ని అంటే ప్రీతి కలిగించని మాటని విన్నారు. విని చాలా బాధపడి ఏడుపు వచ్చేసిందండి. ఇంకా వాళ్ళ కన్యలు బొటబొటా వచ్చేసాయి. అంతవరకు కళకళ్ళాడుతున్న ముఖాలు వాడిపోయాయి.
అలాంటి స్థితిలో ఉంటూ పెదవులు వణికిపోతున్నాయి ఏడుపుతో. పైగా మాట్లాడినవాడు ఎవడు ఇంతవరకు? కృష్ణుడు. అవదద్వదతాం శ్రేష్ఠ, మాట్లాడే వాళ్ళల్లో గొప్పవాడు మాట్లాడాడు. వదతాం శ్రేష్ఠ, ఆయనంత పలుకుల నేర్పరి మరొకడు ఉంటాడండి. ఆయన పలుకులేగా వేదాలంటే. అలాంటి ఆయన మాట్లాడాడు. అందుకోసం వీళ్ళు దుఃఖంతో స్వామికి సమాధానం చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశములు చాలా లోతుగా ఉంటాయండి. ఇక్కడ స్వామి చెప్పినది ధర్మం చెప్పాడు ఆయన. కానీ ధర్మప్రధానులకి ధర్మం చెప్పాలి. వీళ్ళు ధర్మప్రధానులు కాదు, భగవత్ ప్రధానులు. అది తెలుసుకోవాల్సింది. భగవత్ ప్రధానులు, ధర్మప్రధానులు ఇద్దరు ఉంటారు ఇక్కడ. అంటే స్వామి చెప్పిందంటే ప్రవృత్తి రూపమైన ధర్మం. ప్రవృత్తి మార్గంలో, సంసార మార్గంలో ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి నువ్వు చెప్పింది నిజమే. కానీ పరమాత్మొక్కడే సత్యమని చెప్పి సంసారాన్ని విడిచిపెట్టేసే నివృత్తి మార్గగాములుగా ఏం చెప్తావు? నివృత్తి మార్గమైన సన్యాసికి వెళ్ళినాయన నీ భార్యలతో కాపురం చేయు అని చెప్తారు ఎవడైనా? కానీ నివృత్తిగామి అయిన వాడికి ఎవరు చెప్పరు కదా. కనుక జ్ఞాన మార్గంలో ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి వెళ్ళిపోయినవాడు బ్రహ్మమునుపై అత్యంత ప్రీతిపాత్రంతో నివృత్తి మార్గంలోకి వెళ్ళేవాడికి మళ్ళీ ప్రవృత్తి మార్గాలకు వెళ్ళమని ఎలా చెప్పరాదో, పరమాత్మని సర్వాత్మనా పట్టుకున్న మేము, గృహబంధములన్నీ తెంచి వచ్చేసిన మేము అఖండ ప్రేమ రూపంగా నివృత్తి మార్గంకి వచ్చిన వాళ్ళమే కనుక మళ్ళీ మాకు ప్రవృత్తి మార్గాలు చెప్పకు అది అన్నాడు. పైగా నువ్వేం చెప్పవు? ఇది స్వర్గకరం కాదు, యశస్కరం కాదు అన్నావు. స్వర్గం అనేది పైలోక సుఖం, యశస్సు అనేది ఇహలోక సుఖం. ఇహలోక పరలోక సుఖాల మీద వైరాగ్యం కలిగితేనే కదా బ్రహ్మం అనేది, ఇహాముత్రార్థ భోగ విరాగం అనేది. ధర్మంగా ఉంటే స్వర్గ్యం, యశస్కరం. కనుక ధర్మకాములకు నువ్వు చెప్పింది సరిపోతుంది. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి ప్రపంచంలో ప్రవర్తించడమే ప్రవృత్తి, ప్రపంచం నుంచి మరలిపోవడమే నివృత్తి. అటువంటప్పుడు మేము ప్రాపంచికమైన బంధములని తెంచుకుని కదా ఇంత రాత్రి వేళ వచ్చాం. అన్నీ కాదని ఏం వాళ్ళందరూ ఆపలేదా మమ్మల్ని? అవేమీ పట్టించుకోలే. నీకోసం వచ్చేవాడికి ఆగేదేమున్నది, ఇందుకు వచ్చాం మేము. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది, నిన్న మునిపత్నులకి గోపికలకు చిన్న భేదం. అందులో సంకేతార్థం అలాగే ఉండండి, మాటలో చిన్న భేదం. వాళ్ళు ఏమన్నారంటే, నీ దగ్గరకు వచ్చాం మేము వెళ్ళగలమా అంటూ, మేము వెళితే వాళ్ళు ఆదరిస్తారా అని మాట అన్నారు. అంటే వాళ్ళల్లో వెళితే ఆదరించరేమో అని ఒక అనుమానం ఉంది. అందుకే ఏం లేదులో ఆదరిస్తానని పంపించాడు ఆయన. కానీ వీళ్ళు అలా అనలేదు. మేము వెళితే ఆదరిస్తారా అని కూడా వాళ్ళ దగ్గర లేదు. మాకు వాళ్ళు ఆదరించదరా అనవసరం, మాకు నువ్వే అవసరం అందాక అనడం వల్ల వాళ్ళు అలా అనుగ్రహించబోతున్నాడు. చిన్న భేదం. వాళ్ళది తప్పులేదు, వీళ్ళది తప్పులేదు. వాళ్ళది ఒక పద్ధతి, వీళ్ళది ఒక పద్ధతి. ఇది రహస్యం. పైగా కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు, నాతో మీరు పొందే పతిత్వ భావం లౌకికంగా పురుషుడి రూపముతో వచ్చేది కాదు, అందుకే దానికంటూ ప్రత్యేక రాత్రులు మీకు కేటాయించాను అన్నాడు. అంటే ఈయనకి వాళ్ళకి ఇవ్వబోయే పతిత్వము శరీరం ధరించిన సామాన్యుల వంటిది కాదు అనేది మనకి ఇక్కడ అర్థం చేయడానికి. అది అందుకే దానికంటూ ప్రత్యేక రాత్రి, దానికంటూ ప్రత్యేక యోగం. కనుక ఇక్కడ మొట్టమొదటి ఆయన ప్రవృత్తి మార్గ ధర్మాలు చెప్పాడు, ఆయనకి వీళ్ళు నివృత్తి మార్గ ధర్మం చెప్తున్నారు. అంటే ఆయన పూర్వమీమాంస చెప్తే వీళ్ళు ఉత్తర మీమాంస చెప్తున్నారయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ కృష్ణుడు పూర్వపక్షి అయిపోయాడు, గోపికలు సిద్ధాంత ప్రవక్తలు అయిపోయారు. పూర్వపక్షం సిద్ధాంతం అని రెండు ఉంటాయి కదా. మొదటగా మాట చెప్తే దాన్ని తీసి పారేసి అసలైన మాట చెప్తే సిద్ధాంతం. కానీ కృష్ణుడు పూర్వపక్షం చెప్పాడు, వాళ్ళు సిద్ధాంతం చెప్పారు. భక్తుడి చేత విజయం సాధింపజేయడంలో కృష్ణుడికి ఆనందం ఉంది. అంతేకాదు వీళ్ళ లీల చూడడానికి ఆకాశంలో జమా కట్టి అందరూ కూర్చొని చూస్తున్నారు గోపికా యోగుల కోసం. వాళ్ళకి బోధ చేస్తున్నాడు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకో. అంటే దీనిలో నివృత్తి రూపంగా కేవలం నిర్గుణ బ్రహ్మమునికే అంకితమై సంసారాదులు పరిత్యజించినటువంటి జ్ఞానమార్గగాములకి పరమాత్మయే ప్రధానమనుకుంటూ అదేవిధంగా సంసారాన్ని పరిత్యజించి వచ్చేసినటువంటి అఖండ శుద్ధ భక్తి యోగులకి భేదము లేదయ్యా. ఇది తెలుసుకో. ఇక్కడ ఆ ఆంతర్యం అంత చక్కటిది. చూసారా, రాసలీలంటే ఇది అందరూ కలిసి ఆడుకుని డ్యాన్స్ అనుకున్నాం కానీ ఇంత ఉంటుందా అనిపించింది కదా. అందుకే ఇది అంత గొప్ప శాస్త్రమైంది. ఇక్కడ సామాన్యం కాదు. ఒకటి, ఏమీ అర్థం కానంత వేదాంతం చెప్పేస్తే నాకు చాలా సంతోషం. అతి సామాన్యంగా తేల్చిపారేసే రాసలీల మాకు కూడా అర్థం కానంత వేదాంత సంస్థను దండం పెడితే జోలికి రారు, దాది కూడా సంతోషం. కానీ దేనికి పెడితే దానికి ఎవడో ఒక పాప పని చేస్తే పతాక శీర్షికల్లో పాత్రికేయులు ఫలానా వాడి రాసలీలను రాస్తూ ఉంటే సిగ్గుమాలి మనం చదువుతున్నాం, వాళ్ళ మాటలు చెల్లుబాటు అవుతున్నాయి. అలాంటి మాటలు రాసేవారిని శిక్షించేటట్టు హిందూ సమాజం తయారవ్వాలి. ఎందుకంటే రాసలీల అనే శబ్దం పరమాత్మక తప్ప అన్యులకు వాడరానిది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ శబ్దం అసలు లౌకికం కాదు, లోకానికి, సమాజానికి, దేహానికి, కుటుంబానికి, మానవులకి సంబంధించినది కాదు. ఆ శబ్దమే అలౌకికం.
ఆ లీల అలౌకికం. అలౌకికమైన లీలని దేనికి చెప్తా నువ్వు చెప్పండి? ఎవడో ఒక హోటల్ కట్టాడు, వైకుంఠం నిర్మాణం చేశాడు అంటారా? హోటల్ కట్టాడేనా అనాలి ఇక్కడ. అంటే వైకుంఠం హోటల్ ఎలా అవుతుందండి? రాసలీల వీడి చెత్తలీల ఎలా అవుతుందో అర్థం చేసుకోండి ఇక్కడ. ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ వాటికి శబ్దములు వేరు. ఒక్కసారి మా స్వామి వివేకానంద ఏమన్నాడు చెప్తాము. పాశ్చాత్యులతో చెప్తున్నాడు. వాళ్ళు గోపికల గురించి కృష్ణుడి గురించి ఏవో పిచ్చ పిచ్చ డౌట్లు వేస్తే వాళ్ళతో చెప్పిన మాట, ఈజ్ ది సింపుల్ కృష్ణ ఎవర్ ది సేమ్ కృష్ణ హూ ప్లేడ్ విత్ గోపీస్. దట్ మోస్ట్ మార్వలస్ ప్యాసేజ్ ఆఫ్ హిజ్ లైఫ్, ది మోస్ట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ and which none ought to attempt to understand until he has become perfectly chaste and pure. చాలామందికి అర్థం అవుతుంది ఇక్కడ. శుద్ధత వచ్చే వరకు అర్థం కాడా పరమాత్మ. అసలు కృష్ణ లీలల్లో అన్నింటిలోకి అత్యంత సుందరమైన శక్తివంతమైన లీల అదే అన్నాడు మహానుభావుడు. రాసలీల ఒక్కటే 30 ఏళ్ళ కుర్రవాడు అర్థం చేసుకుని చెప్పాడంటే పరమహంస శిక్షణలో శుద్ధుడైన యోగి గనకే ఆ మాట అనగలిగాడండి ఇక్కడ. దట్ మోస్ట్ మార్వలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఎలగరైజ్డ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ప్లేట్ బృందావన్. ఎలగరైజ్డ్, ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క భావానికి సంకేతంగా ఒక్కొక్క పాత్రతో మనం చూడవలసినటువంటి లీల ఇది. ఎలగరైజ్డ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ప్లేట్ బృందావన్ విచ్ నన్ అండర్స్టాండ్ బట్ హూ హ్యాస్ బికమ్ మ్యాడ్ విత్ లవ్, డ్రంక్ డీప్ ఆఫ్ ది కప్ ఆఫ్ లవ్, హూ కెన్ అండర్స్టాండ్ ది థ్రోస్ ఆఫ్ లవ్ ఆఫ్ ది గోపీస్, ది వెరీ ఐడియల్ ఆఫ్ లవ్, లవ్ దట్ వాంట్స్ నథింగ్, అన్కండిషన్డ్ లవ్. పరమాత్మ తప్ప అన్యమక్కర్లేదనేటువంటి ప్రేమ అది. ఆ ప్రేమ ఎవడికి అర్థమవుతుంది? హూ కెన్ అండర్స్టాండ్ అంటున్నాడు మహానుభావుడు. లవ్ దట్ ఈవెన్ డస్ నాట్ కేర్ ఫర్ హెవెన్. ఇలా మీరు చేస్తే మీకు స్వర్గం దొరకదు, భూమి మీద కీర్తి దొరకదంటే మాకు అవి అక్కరే లేదు అన్నారు. పొమ్మన్నారు ఇక్కడ. అంటే స్వర్గాన్ని, భూమి మీద కీర్తిని కూడా త్రోసిరాజన్నారు అంటే ఇహాముత్రార్థభోగ విరాగం అన్నదానికి ఎంతకంటే ఇంకే చెప్తావయ్య బాబు నువ్వు ఇక్కడ. లవ్ దట్ డస్ నాట్ కేర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ది వరల్డ్ టు కమ్. దేర్ ఆర్, లెట్ మీ రిపీట్, impure fools, even born of our own blood, who try to shrink from that as it from something impure. To them I have only to say. పాశ్చాత్యులకి కాదు, మా దేశపు రక్తంతో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఈ లీలపై శంకాదృష్టితో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఐ హ్యావ్ ఓన్లీ టు సే, ఫస్ట్ మేక్ యువర్ జెల్స్ ప్యూర్. ముందు మిమ్మల్ని మీరు శుద్ధులను చేసుకోండి. పీపుల్ విత్ ఐడియాస్ ఆఫ్ సెక్స్ అండ్ మనీ అండ్ ఆఫ్ ఫేమ్ బబ్లింగ్ అప్ ఎవ్రీ మినిట్ ఇన్ ది హార్ట్, డేరింగ్ టు క్రిటిసైజ్ అండ్ అండర్స్టాండ్ ది లవ్ ఆఫ్ గోపీస్. గొప్ప మాట అన్నాడు. ధనము, కామసుఖాలు, కీర్తి ఇలాంటి వాటి కోసం ఎప్పుడు బుడగల్లా కొట్టుకు చచ్చే గుండెలున్నటువంటి సామాన్యులైన మానవులు అంత పవిత్రమైన గోపికల గురించి మాట్లాడతారా? ఏమి సాహసం అండి అంటున్నాడు ఇక్కడ. డేరింగ్ టు క్రిటిసైజ్ అండ్ అండర్స్టాండ్ ది లవ్ ఆఫ్ గోపీస్ అండ్ ఫర్గెట్ ఫస్ట్ ది లవ్ ఫర్ గోల్డ్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఫర్ దిస్ లిటిల్ ట్రంపరీ వరల్డ్ ఆఫ్ అవర్స్ అన్నాడు ఇక్కడ. లౌకిక సుఖాల కోసం, ఇక్కడ భోగాల కోసం తప్పించిపోయేటువంటి వాళ్ళు కృష్ణుడి యొక్క, గోపికల యొక్క ప్రేమ గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేవు. ఆ నిష్కామమైన ప్రేమ గురించి అంటే లౌకికంగా మాట్లాడే వాళ్ళు చెంప పగలగొట్టినటువంటి మహానుభావుడైనటువంటి ఆయన మాటలు కూడా మనం ఆదర్శంగా ఒక్కసారి స్మరించుకుందాం ఇక్కడ. ఇది రాసలీలకై వెళ్ళేటప్పుడు మన హృదయం అన్ని విధాలా శుభ్రం చేసుకుని లోకుల నుంచి కానీ లోకంలో విన్న వాటి గురించి కలిగే శంకలన్నీ బయటపడేసి ఆ అమృత ద్వారంలోకి ప్రవేశిద్దాం, ఆనంద ధామంలోకి చేరుకుందాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆ మాటలు విన్నాక వాళ్ళని అనుగ్రహిస్తున్నాడండి. ఇక్కడ ఇందులో గమనించవలసింది ఏంటంటే వాళ్ళ మాటలను ఖండించలేదు పరమాత్మ, ఎందుకంటే సిద్ధాంతమయ్యే అది. ఇక్కడ కృష్ణుడు ధర్మం చెప్తే అది కాదన్నారు కదా, మరి ధర్మ విరుద్ధము కదా. ఇది ధర్మ విరుద్ధము కాదు, ధర్మాతీతము. రెండిటికి మాటలకి చాలా విషయం ఉంది ఇక్కడ. ధర్మ విరుద్ధం అంటే అధర్మం అవుతుంది. వీరి యొక్క స్థితి ధర్మము కాదు, అధర్మము కాదు, ద్వంద్వములకు అతీతమైనది. ద్వంద్వముల అతీతంలో పరమాత్మ తప్ప అన్యము లేదు అది. కానీ ఆ స్థితికి చెందినది గనక ఇది ధర్మాధర్మములకు కూడా అతీతమైనటువంటి లీల గనక, ఇంకా బాహ్యస్పృహ ఉన్న వాళ్ళందరూ ధర్మంతోనే జీవించాలి గనక ధర్మంతో జీవిస్తూ శుద్ధ భక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనమందరం కూడా. అందుకే ధర్మాలకి అధర్మాలకు అతీతమైన గోపికల యొక్క స్థితి ఒక యోగ స్థితి. యోగ స్థితిని సామాన్య స్థితితో పోల్చడానికి కూడా లేదు. నేను కూడా గోపికలాగే కృష్ణుడి మీద భక్తి ఉన్నదండి అంటే
ఎంత ఏడవాలండి అసలు, వాళ్ళతో పోల్చుకున్నందుకు బాధపడాలి. ఇక్కడ గోపికా భక్తి అనేది సామాన్యం కాదు, వాళ్ళకి దండం పెట్టవలసిందే. ఏమిటయ్యా గోపి గోపి అని 100 మార్లు అంటున్నారంటే గోప్య ఊచుహు అన్నాడు ఆ మహానుభావుడు కూడా. గోపికలు అన్నారు, గోపికలు, మరొకటి మాట్లేదు. ఏంటి గోపి అంటే గోభిహి ఇంద్రియయి అనవరతం భక్తిరసం కృష్ణరసం పిబతి ఇది గోపి అన్నారు. ఎంత రమ్యమైన మాట. గోపి గోభిహి పిబతి. గోభి అంటే ఇంద్రియములు, ఇంద్రియములతో పిబతి తాగుతున్నట్ట. అంటే ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పాత్రగా చేసుకుని తాగుతున్నారు. ఎందుకంటే ఒక రుచి బాగా మరిగితే ఒక్క పాత్ర చాలదు, ఉన్న పాత్రలు అన్నింటిలో నింపేసుకుంటాం. అలాగే కృష్ణ రుచి మరిగి ఆ కృష్ణ రుచిని ఎలా తాగుతారండి? చెవులతోనా? అయ్యో నోరేం చేసింది? చెవులతో విని కృష్ణరసాన్ని తాగుతాం. నోరారా కృష్ణ అని కీర్తిస్తూ ఆయన నామాలంటూ ఆయన లీలలంటూ నోటితో తాగుతాం. అలంకృతమైన కృష్ణమూర్తుల్ని చూస్తూ కళ్ళతో తాగుతాం. చేతులతో ఆయన పూజ చేస్తూ కృష్ణరసాన్ని తాగుతాం. అదేవిధంగా నాసికతో ఆయన పాదపద్మాలపై ఉన్నటువంటి తులసి దళాన్ని వాసన చూసి కృష్ణరసాన్ని తాగుతాం. ఆయన క్షేత్రాలు బృందావనంలో తిరుగుతూ పాదాలతో కృష్ణరసం తాగుతాం. ఇప్పుడు ఏమైంది? ఇంద్రియాలన్నిటితో కృష్ణరసం, అంతరింద్రియమైన అంతఃకరణంతో కృష్ణరసం. ఆయన్నే తలంచుకుంటూ ఆయన్నే చూస్తూ ఆయన లీలలకు పరవశించిపోతుంటాం. అంటే నీకు ఇచ్చిన పాత్రలన్నీ నింపేసుకున్నావు దేంతో? కృష్ణరసంతో. అంతేగాని కొంత లోకరసం కొంత భగవద్రసం కాదు, ఇక్కడ ఉన్నదంతా కృష్ణరసమే. కనుక సర్వేంద్రియములతో, గోవులనే శబ్దానికి ఇంద్రియాలని అర్థం గుర్తుందా? ఎక్కువ గ్యాప్ ఏం లేదు, ఒక్కరోజే. కనుక ఇంద్రియాలని పడే గోవులతో కృష్ణభక్తి రసాన్ని పిబతి పానం చేసేవారు గోపికలు. అంటే గోపికలు అనేది స్త్రీ పురుష భావం కాదు, భక్తుడికి మరొక పేరు. కమలాక్షు నర్చించు కరములు కరములన్న ప్రహ్లాదుడు గోపిక. నీ పద్యావులు లాలకించు చెవులను నిన్నాడు వాక్యంబులన్న భక్తులు గోపికలు. సర్వేంద్రియములతో భగవద్రస పాన మత్తులైనటువంటి వాళ్ళు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తులెవరో వారు గోపికలు. అలాంటి గోపికలు వీళ్ళందరూ. అలాంటి గోపికలు గనక గోప్య ఊచుహు, వాళ్ళ మాటలు అయ్యే. ఎప్పుడైతే వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడారో, పైగా దుఃఖితులై మాట్లాడుతున్నారు స్వామివారితో. ఆ మాటలు చూడాలండి. అంటే ఎప్పుడు భగవద్రతి కలిగి ప్రపంచం యొక్క నిస్సారం తెలుస్తుందో అప్పుడు విడిచిపెట్టి ప్రపంచాన్ని ఆలస్యం చేయకు. యదహరేవ విరజేత తదహరేవ ప్రవ్రజేత్. జాబాలోపనిషత్తులోని మంత్రం ఇక్కడ. యదహరేవ విరజేత. ఎప్పుడు వైరాగ్యం కలిగిందో అప్పుడు సన్యాసానికి అర్హత. సన్యాసం అంటే మంచి కాషాయ రంగు దొరికినప్పుడు అని కాదు, వైరాగ్యం కలిగినప్పుడు. తెలుసుకోండి ఇక్కడ. అది విశేషమైన అంశం ఇక్కడ. అది చెప్తూ వాళ్ళు అంటున్నారు, ఇలా మాట్లాడడం తగునా కృష్ణ? నువ్వు అలా అడగచ్చా మమ్మల్ని? పైగా అప్పుడు వాళ్ళ ముఖం చూడాలండి. సంరంభ గద్గదగిరో భ్రువతానురక్తా. గొంతు బొంగురు పోయింది. అంత అందంగా వచ్చిన ముఖాలన్నీ వాడిపోయాయి. భగవంతుడి చేతి తిరస్కరింపబడ్డం కంటే నరకం మరొకటి లేదు. ఆయన వెళ్ళిపోమంటే తట్టుకోలేక మైవం విభోర్హతి భవాన్ గదితుం ఋషంశం. ఇంత కఠినంగా క్రూరంగా మాట్లాడడం తగదయ్యా నీలాంటి వాడికి. మృదువైన వాడివేమో, నీకు తగదిది. ఎలా వచ్చాయని తెలుసా నీ దగ్గరికి? సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్. ఏదైనా చదివి మాట్లాడాడండి. ఈ శ్లోకం చదివితే వాళ్ళెవరు ఆయన ఎవరో తెలిసిపోతుంది. ఇక్కడ ఇలా కఠినంగా మాట్లాడకూడదు స్వామి. ఇక్కడికి మేము రావడానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఇవాళ ఇల్లు దాటొచ్చామని నువ్వు అనుకుంటున్నావు, జన్మలు దాటొచ్చామయ్యా. ఎన్ని అడ్డంకులు దాటి ఇక్కడికి వస్తే ఇప్పుడు పో అంటే ఎలాగయ్యా? మా తపము సంపద చేరితి మెట్టకేలకున్ అంటారు పోతన గారు. మా తపము సంపద, ఎన్నాళ్ళ తపస్సంపత్తు ఈ పాదాల దగ్గరికి వస్తే పొమ్మని చెప్తావా? పైగా నువ్వేమనిగో స్వర్గం వస్తుంది, యశస్సు వస్తుంది, అక్కడికి వెళ్ళిపోండి, ధర్మాలు చేయండి. ఆ ధర్మాలు జన్మల్లో చేసి 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 వచ్చే చిత్తశుద్ధి వల్లే ఇక్కడ దాకా వచ్చావు. మళ్ళీ పోయి పని చేస్తూ కూర్చుంటామా? అవుతుందా? ఇంజనీరింగ్ అయి వచ్చావు, ఇంజనీర్గా వచ్చు, అందుకే 2వ క్లాస్ లెక్కలు ఒకసారి చదువుకురా అంటే మళ్ళీ ఆ డిగ్రీ కూడా దానికి వెళ్తామేంటి? అవన్నీ దాటే కదా వచ్చావు. నువ్వు చెప్పిన ధర్మాలన్నీ గత జన్మల నుంచి ఎన్నో జన్మల నుంచి చేస్తున్నావు. అంటే ఎన్నో జన్మల ధర్మం చేస్తే కానీ భక్తి రాదు. అందుకోసం ఇంటికెళ్ళు, గృహధర్మాలు చెయ్యు, ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళు, స్వర్గం వస్తుంది, యశస్సుని. ఆ స్వర్గలోకలు కూడా బోర్డు తిరిగి కింద పడ్డాం మేము. లోకంలో కీర్తులు పొందాం. అన్నీ అయిపోయాయి.
మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి చేరితే మరి వెనక్కి వెళ్ళారో అక్కడికి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళమని ఎలా అంటున్నావు నువ్వు అనకయ్యా. సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం భక్త. సర్వ విషయములు నీకోసం సంత్యజ్య. త్యజ్య అంటే విడిచిపెట్టి, సంత్యజ్య సర్వాత్మన సమ్యక్ సంపూర్ణంగా విడిచిపెట్టాం. అందుకని కొద్దిగా మనసులో పెట్టుకుని కొద్దిగా అక్కడ పెట్టుకుని కాదు. ఇది అంత గొప్ప విషయం అండి. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇప్పుడు నువ్వు చెప్పిన ధర్మములన్నీ పరిత్యజ్య విడిచిపెట్టాం మేము. ఇక్కడ ఎక్కడ విడిచిపెట్టేసావు? నీ పాదాలకు అర్పించేసాం. అది ఇక్కడ చెప్పడం. విడిచిపెట్టడం అంటే ఎప్పుడో ధర్మాలు లేవుగా విడిచిపెట్టేశానంటే ఏమున్నదండి? ఒక ఆయన సన్యాసం తీసుకుంటానన్నట్ట. ఏమిటి సన్యాసం? ఎన్నో కర్మలు జీవితంలో చేసి అప్పుడు ఆ కర్మల్ని సన్యాసించాలి. కర్మే చేయనప్పుడు సన్యాసం ఏముందండి ఇక్కడ? కనుక సన్యాసం అంటే కర్మలు కష్టపడి చేసి అప్పుడు పద్ధతిగా విడిచిపెట్టాలి. అంటే పద్ధతిగా పుచ్చుకున్న కర్మల్ని తిరిగి పద్ధతిగా విడిచిపెట్టడం సన్యాసం. అసలు కర్మే లేదు సన్యాసం ఎక్కడ? తెలుసుకోండి. ఇక్కడ ఎవరికి పదాలు వాడుతున్నాం కానీ పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అనేక జన్మలు ఈ ధర్మములు ఆచరించి సంత్యజ్య సర్వ విషయాన్ని ఒక్కొక్క మాట చూడండి. సర్వ విషయములను సర్వాత్మనా త్యజించాం మేము. అంటే కొందరు బాహ్యంగా త్యజిస్తారు కానీ మనసులో గొప్ప ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, ఒక స్త్రీకి పెళ్లి చూపులు వచ్చేటప్పటికల్లా నాకు వద్దు వద్దు అని అరుస్తుందట. ఒక సిద్ధపురుషుడి దగ్గర తీసుకెళ్ళారు, ఏమైందో చూడండి అని. అప్పుడు పట్టుకున్నారు. ఇదివరకు సన్యాసి ఉండేవట. అతని దగ్గరికి ఈవిడ వెళ్ళేటప్పుడు సన్యాసి కదా, చాలా నిగ్రహంగా ఉన్నాడు. కానీ ఈవిడిని చూస్తున్నప్పుడు వాడికి దురాలోచనలు కలిగేవి. ఆ సన్యాసి మరణించాడు. కానీ వాడిలో ఉన్నటువంటి దురాలోచనల ప్రకారంగా పిశాచం అయ్యాడు వాడు. ఆమెను పట్టి పీడించేవట. తర్వాత ఏదో మంత్రప్రయోగం చేశారు. ఇది జరిగిన ఒక కథ. దీని అర్థం వేషాలు వేసినంత మాత్రాన్ని సరిపోతుందా అండి? ఇక్కడ విడిచిపెట్టాడు అంత సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ సన్యాసకృతి సమస్యాంతో నిష్ఠాశాంతిపరాయణ ఆయన అనుగ్రహించాలండి. అంత చిన్న విషయం కాదు. వీళ్ళు సన్యాసులు ఎవరు? సంత్యజ్య సర్వ విషయాన్. సర్వ విషయములను మేము సమ్యక్ అంటే శారీరకంగా మాత్రమే కాదు, ఏదో లోక విడంబనం కోసం లోకం కోసం నిగ్రహించుకు బతికేసే సన్యాసం కాదు, మనస్సుతో కూడా త్యజించేసాం. వాటి మీద భోగమే లేదు. అది సంత్యజ్య సర్వ విషయాన్. అన్నీ విడిచిపెట్టి నీ పాదమూలము చేరుకున్నాం ఇక్కడ. అలాంటి మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలే కానీ ఇంత మొండివాడవి ఎందుకయ్యో? దురవగ్రహ అంటే మొండి పట్టుదల కలవాడా. ఎంత కష్టపడిస్తే పొమ్మంటావు మమ్మల్ని? నువ్వు అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలంటే దేవో యథాది పురుషో భజతే ముముక్షున్. అత్యద్భుతమైన ఉపమానం. ముముక్షు జనులని ఆది పురుషుడైన భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో మమ్మల్ని నువ్వు అలా అనుగ్రహించు. ఉపమానం విన్నారా? అంతేగాని పర్యశని ప్రియుడు ఎలా అనుగ్రహించునో అట్లు అనుగ్రహించుము అని అనలేదు. ఇక్కడ ఉపమానం ఏం వాడారో అర్థమైంది కదా. ముముక్షు జనులను ఆది పురుషుడు అనుగ్రహించినట్లు అంటే ఆ ముముక్షు జనులు మేము, ఆది పురుషుడు నువ్వు. అయితే ముముక్షు జనులను ఆది పురుషుడు ఆదరించినట్లు ఎందుకన్నారు? ముముక్షువుల కంటే వీళ్ళు గొప్పవారు కనుక. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ముముక్షువులు అంటే మోక్షం కావాలనుకునేవాళ్ళు. మోక్షం కావాలనేది కూడా వెలుగలేదు. వాళ్ళు పరమాత్మ కావాలి కానీ మోక్షం కావాలా? కనుక వీళ్ళు శుద్ధ భక్తి మోక్షకాంక్ష కంటే గట్టిది. ఇది తెలియాలంటే కులశేఖరాళ్ళ వారు నమోక్షస్యాకాంక్ష ఎందుకన్నారో అర్థమైతే ఇది అర్థమవుతుంది ఇక్కడ. అందుకే దేవో యథాది పురుషో భజతే ముముక్షున్ అనుగ్రహించవయ్యా అని చెప్పి యత్పత్యపత్య సుహృదామనువృత్తిరంగస్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మ విదాత్వయోక్తం అస్త్వేవమేతదుపదేశపదే త్వయీశే ప్రేష్ఠో భవాం స్తనుభృతాం కిల బంధురాత్మా. నువ్వేం చెప్పో మీకు భర్త, సంతానము, బంధువులు వీటన్నిటిని సేవించుట మీ ధర్మము అన్నావు. ధర్మవేత్తవు కనుక ధర్మం చెప్పు. చాలా బాగుందయ్యా, నీ ఉపదేశం నీలోనే ఉండుగాక. అలాగే ఉండని. ఈ ఉపదేశానికి లక్ష్యం ఏమిటి? ధర్మబద్ధముగా ఇలా ప్రవర్తించినట్లయితే భగవంతుడు సంతోషిస్తాడు, భగవంతుడు లభిస్తాడు. కనుక ఉపదేశాలకు లక్ష్యం నువ్వు. కానీ నీ బంధువుల్ని, నీ భర్తని, మీ ప్రియమైన వారిని, మీ సంతానాన్ని సేవించన్నారు కదా. ఒక్క మాట అంటున్నాం, అందరికీ నిజమైన ప్రియమైన వాడు ఎవడు? నిజమైన ప్రియమైన వాళ్ళు ఎవరు? నిజమైన బంధువు ఎవరు? నువ్వే కదా. ఆ విషయం ఈ జన్మలో తెలుసుకున్నాం గనక, అలా తెలుసుకునే జన్మ ఇది గనక ఇంక నిన్ను విడిచిపెట్టము. ఎవరు ఉండడం వల్ల ఇన్ని బంధములు ఏర్పడ్డాయో వాడితోనే బంధం ఏర్పరచుకున్నాం. లోపల ఆత్మ అంటూ ఉంటే కదా దేహము, దేహంతో తెచ్చుకునేవి. నిన్న శ్లోకం గుర్తు తెచ్చుకుంటే చాలు. ఇక్కడ
ఏది ఉండడం వల్ల అనేక వస్తువులు ప్రియమనిపిస్తున్నాయో అతడే ప్రియుడని తెలుసుకో. ఆ మాట ఇక్కడ ఒక్కసారి చూస్తూ అస్త్వేవమేతదుపదేశ పదే త్వయి ఈశే ప్రేష్ఠో భవాం స్తనుభృతాం కిల బంధురాత్మా. నిజంగా చెప్పాలంటే దేహికి అసలైన బంధువువి, అసలైన ఆత్మవి నువ్వే. అంటే ముందు మనం ఏమనుకోవాలంటే భగవంతుడి వాళ్ళం అనుకోవాలి, అది బంధు. తర్వాత భగవంతుడు వాణ్ణేంటి వాడను అనుకునే చైతన్యం ఎవరిది? వాడిదేగా. అప్పుడు నేను భగవంతుడి బంధువునా? కాంతి జ్యోతికి బంధువా? చెప్పండి సమాధానం. కాంతి జ్యోతికి బంధువా? నువ్వు కాంతిని జ్యోతిని విడిగా చేస్తే జ్యోతికి చెందిన బంధువు కాంతి అంటావు, కవిత్వానికి బాగుంది. కానీ జ్యోతే కాంతి కదా. కనుక ముందు బంధు, తర్వాత ఆత్మ. ఆ మాట అంత చక్కగా వేశాడు చూడండి. సర్వదేహదారులకి నువ్వే బంధువు, నువ్వు ఆత్మ. ముందు మమ అనుకుంటే బంధం, అహమని తెలిస్తే జ్ఞానం. అంతే ఇక్కడ బంధురాత్మ. అటువంటి అసలు ఎవడో తెలిసిపోయాక ఇంకా ఈ బంధాలను తిరగమంటావు, ఏమని బాగుందా? ఇది ఎలాంటిదంటే గొప్ప మాట చెప్తాడు. మీరు మథనం చేసి వెన్న తీసేశాక తిరిగి పాలల్లో వేస్తే తేలుతుంది తప్ప కలియదు. అదే పరమాత్మతో బంధం పొందినవాడు సంసారంలో ఉన్న కలియుడు. అది తెలుసుకో ఇక్కడ. అది స్థితి. ఎలా కలుస్తుందని చెప్పు. కుర్వంతి హిత్వయి రతిం కుశలాస్వ ఆత్మన్ నిత్యప్రియే పతిసుతాదిభిరార్తి దైక్యం తన్న ప్రసీద పరమేశ్వరమాస్మ చింద్యా ఆశాంభృతాన్త్వయి చిరాత్ అరవింద నేత్ర. అదిగో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని అలా చూస్తున్నావో ఎంత అందంగానో. ఒక్కసారి మా మాట వినవయ్యా స్వామి. అసలు మమ్మల్ని అంటున్నావు కానీ నేర్పరులు అంటే కుశలాహ. నిన్న కూడా వచ్చింది ఈ మాట. కుశలా స్వార్థవాదిన. కుశలులు ఉంటారు, తమ ప్రయోజనం ఏమిటో స్పష్టంగా తెలిసిన వారు ఉంటారు. అలాంటి కుశలులు నేర్పరులైన సాధకులు తమకు ఆత్మరూపుడివైన ప్రియస్వరూపుడివైన అంటే ఆనందం, సచ్చిదానందం, ఆనందరూపుడివైన నీయందు ప్రేమ చేస్తుంటారు. ఎవరు? కుశలురైన యోగులు. అది తెలుసు కదా నీకు, అది నిశ్చయమే కదా. అలాగా నువ్వే ఆత్మవని, నువ్వే ప్రియమైన వాడివని ఉపాసించే యోగులు ఆర్తిని మాత్రమే ఇచ్చేటటువంటి గృహబంధములు యందు ఉంటారా? దీని అర్థం ఏంటంటే నువ్వు పెట్టుకునే లౌకిక బంధాలన్నీ ఆర్తిని ఇస్తాయే తప్ప నిజమైన ప్రీతిని ఇవ్వవు. అవునో కాదో ఇంటికెళ్ళి ఏకాంతంగా ఆలోచిస్తే ఈ బంధాలు ఏకాంతాన్ని ఇవ్వవు, అది వేరే విషయం. కానీ ఒకవేళ నీకు ఏకాంతం ఉంటే నువ్వు ఆలోచిస్తే ఇవి ఆర్తిని తప్ప మరేవి ఇవ్వనని నీకే తెలిసిపోతుంది, ఎవరికి వారికి. కనుక తెలియని వాళ్ళ విషయం వదిలి స్పష్టంగా తెలుస్తున్నది నువ్వు ఆత్మవు, నువ్వు ప్రియము అని. అది విడిచిపెట్టి ఆర్తికరమైనటువంటి వాటిని ఎలా సేవిస్తారు చెప్పు? ఎవరు? కుశలులు. నేర్పరుల పనిచేయరు కదా. కనుక నువ్వు ఆత్మవు, నువ్వు ప్రియమని తెలిసాక ఆర్తినిచ్చే వాటి వైపు వెళ్ళినవాడు నేర్పరికాడు, మూర్ఖుడు. కనుక నేర్పరులు అలా నిన్ను చూస్తారు కదా. కనుక మాపై ప్రసన్నుడువు కమ్ము అంటే ఆ నేర్పరులు మేమే. ఇవాళ ఈ రూపాలతో కనబడ్డాం కానీ మేము అలాంటి యోగములు చేసిన వాళ్ళం మేమే. పైగా మా ఆశ ఇప్పటిది కాదు, చిరాత్, బహుకాలం నుంచి, అంటే మా చిన్నప్పటి నుంచి కాదు, అనేక జన్మల నుంచి అని అర్థం. ఇక్కడ అనేక జన్మల నుంచి ఉన్నది. పాదౌ పదన్న చలతస్తవ పాదమూలాత్ యామం కథం వ్రజమదో కరవామ కింవా. అబ్బా ఏం మాటలండి ఇక్కడ. అసలు నువ్వు జాసలోకి వచ్చాక మా పనుల మీద మా మనస్సు లేదు, అందుకు ఉన్నట్టు వదిలిపెట్టాం. అది పాలు పొంగిపోయే కట్టేసి వెళదామని కూడా లేదు, అలా వచ్చేసాం మేము. ఇప్పుడు నిన్ను పొందాక ఎలా వెనక్కి వెళతాం? ఎంత పట్టుదలండి. గట్టిగా స్వామితోనే పాదవు పదం నచలత తవ పాదమూలాత్. నీ పాదమూలానికి చేరుకున్నాక మా పాదాలు కదలవు. వ్రజానికి వెళ్ళి ఏం చేయాలి చెప్పు అన్నారు. ఎంత అద్భుతమైన మాట. వ్రజానికి వెళ్ళి ఏం చేయాలి చెప్పు? కింకర్తవ్యం. కర్తవ్యం కూడా లేని స్థితి పేరే యోగం. తెలుసుకోండి ఇక్కడ. ఏదో చెయ్యాలని మిగిలితే కర్తవ్యం. కర్తవ్యం అంటే కర్మ, కర్మ అంటే బంధం. కనుక వెళ్ళి మాత్రం ఏం చేయాలి అంటే మా కర్తవ్యములు లేవు. ఆ మాట చెప్పడంలో ఉన్నటువంటి గొప్ప అంతర్యం యోగస్థితిని అర్థం చేసుకుంటే యామ కథం వ్రజమథో ఎలా వెళతాం? కరవామ కింవా. వెళ్ళి ఏం చేస్తాను చెప్పు? సించాంగా. అంతేకాదు నువ్వు కానీ మమ్మల్ని అనుగ్రహించలేదనుకో, నీ చిరునవ్వులతో, నీ వేణువుతో, నీ హస్తస్పర్శతో, నీ అమృతపూరితమైనటువంటి లాలనతో మమ్మల్ని అనుగ్రహించకపోతే ఇక్కడ విరహంతో శరీరాన్ని తగలబెట్టుకుని ధ్యానంతో మళ్ళీ నీ పాదాల దగ్గరకు వస్తాను, జాగ్రత్త. ఏమి మాట అండి ఇక్కడ. ఎటువంటి మాట ఇది? విరహంతో శరీరాలు తగలబెట్టుకుని ధ్యానంతో నీ పాదాలు పొందుతాం అంటే ఇందాక అంతర్గృహంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అదే చేస్తాం మేము కూడా. నువ్వు కాదంటే చేసేది అది. అందుకని వెనక్కి వెళ్ళాం.
అంటే ఏ గృహవంద ధర్మాలు పాటించి వెళ్ళన్నవే దానికి వెళ్ళం. వెళ్ళకేం చేస్తారు? విరహంలో దగ్ధమై ధ్యానంతో నీ పాదాల దగ్గరికి వెళ్తాం. సించాంగనస్త్వధరామృతపూరకేణ హాసావలోక కలగీత జహృచ్ఛయాగ్నిం నోచేద్వయం విరహజాగ్నియుపయుక్త దేహా ధ్యానేన యామ పదయో పదవీం సఖే తే సఖే తే యర్హ్యంబుజాక్ష తవ పాదతలం రమాయా దత్తక్షణం క్వచిదరణ్య జనప్రియస్య. నీ పాదములు ఆ మహాలక్ష్మి వదలకుండా నిరంతరం పట్టుకుని అలాంటి ఆ పాదములు మేము స్పృశించాను తెలుసా, ఎప్పుడు నువ్వు ఆ వరం ఇచ్చినప్పుడు. అలా ఒక్కసారి నీ పాదాన్ని స్పృశించి ఆనందం పొందాక అప్పటి నుంచి నువ్వు మాకు ఫలానా రాత్రులు అనుగ్రహిస్తావు అన్నావు గనక అక్కడ తిరిగేమో కానీ నీ పాద స్పర్శ పొందిన ఆనందంతో మేము ఆ వ్రజంలో ఉండలేకపోతున్నాం తెలుసా. ఇతరులతో మేము మసలలేకపోతున్నాం. ఆ స్థితి అలా ఉన్నది. అస్ప్రాక్ష్మ తత్ప్రభృతి నాణ్య సమక్షమంగస్థాతుం త్వయాభిరమిత బత పారయామః. లక్ష్మీదేవి ఆశ్రయించినటువంటి పాదములు ఆరణ్యకులమైన మా చేత పూజింపబడినటువంటి ఆ పాదములను స్పృశించితే ఎంత ఆనందమో లక్ష్మీదేవి అప్పుడు ఏ ఆనందం అనుభవించేదో మాకు తెలిసింది. అప్పుడు నువ్వు ముట్టుకోవడానికి యోగం ఇచ్చినప్పుడు. అప్పటి నుంచి మేము లోకంలో తిరుగుతున్నాం కానీ దేని మీద ప్రీతి లేదు. అలాంటిది ఇప్పుడు వచ్చాక ఎలా వెనక్కి వెళతాం చెప్పు అంటూ దుఃఖితులై స్వామిని కీర్తిస్తూ నీ గానాన్ని విని ఆర్యధర్మాలు విడిచిపెడతారు అన్నావు కదా, విడిచిపెట్టకపోతే ఆశ్చర్యపోయేవారు కానీ విడిచిపెడితే ఆశ్చర్యపోనక్కర్లేదు సుమా. ఇదిగో అక్కడ చూడు, గోవులు, పక్షులు, చెట్లు, పైన దేవతలు వాళ్ళ శరీర బంధాలే మర్చిపోయారు నీ వేణుగానానికి. చూడు ఎలా ఉన్నారు. మొన్నటి వర్ణనంతా తెచ్చుకోండి ఇక్కడ. అదంతా చూపించారు స్వామివారికి. కాస్త్రియంగతే కలపదాయత మూర్ఛతేనా సమ్మోహితార్యచరిత నచలే త్రిలోక్యాం త్రైలోక్య సౌభగమిదం. ముల్లోకాల సౌభాగ్యం కలగలిసిన రూపమిది. నిరీక్ష రూపం యద్గోద్విజద్రుమం మృగా పులకాన్యభిభ్రన్. చూడక్కడ అవి పులకించిపోతున్నాయి, అన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చున్నాయి ఈ రాత్రి వేళ. అలాంటిది చేతనాత్మకమైనటువంటి బుద్ధిపక్వత కలిగినటువంటి గోపకాంతలము మేమన్నీ విడిచిపెట్టి రావడంలో ఆశ్చర్యమే ఉందయ్యా. కనుకనే మమ్మల్ని విడిచిపెట్టుకో. నువ్వు ఎవరో మాకు తెలుసు. వ్యక్తం భవాన్ వ్రజభయార్తి హరోభిజాతః. వ్రజవాసుల భయాన్ని పోగొట్టడానికి నువ్వు వ్యక్తమైన వాడవని మాకు తెలుసు. వ్యక్తమైన వాడవు అంటే నిన్ను నువ్వు ప్రకటించుకున్నావు. ఎలాగంటే దేవో యథాది పురుష సురలోకగుప్త. దేవరక్షకుడైన విష్ణువు వలె వ్రజవాసులను రక్షించడానికి నువ్వు వచ్చావు అంటే నువ్వెవరో అన్నది. తన్నో నిధేహి, అలాంటి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించగానే పరమాత్మ మందహాసం చేసి వారిని అనుగ్రహించడానికి సన్నద్ధుడయ్యాడు. ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వర ప్రహస్య సదయం గోపీ ఆత్మారామోప్యరీరమత్. అద్భుతమైన శ్లోకం చెప్పారు ఇక్కడ. వారి యొక్క ప్రార్థనని విని ఒక నవ్వు నవ్వి యోగీశ్వరేశ్వరుడు ఆత్మారాముడు అయిన కృష్ణుడు దయతో ఆ గోపికలతో ఆనందంగా బృందావన యమునా తీరంలో వనంలో విహరించాడు. ఆ తర్వాత ఏమయ్యింది? ఇంకా రాసలీల కాదండి, ఇది విహారం రాసలీలం కాదు. విహరిస్తున్నాడు వారితో. కృష్ణ పరమాత్మ వారితో విహరిస్తున్నటువంటి వైభవం. అయితే వారితో విహరించడం వల్ల భగవానుడికి ఏమైనా ఆనందమా? ఆత్మారామోపి అని మాట వేశారు. ఒక బయట వస్తువు వల్ల ఆనందం పొందేవాడు ఇంద్రియారాముడు. తనయందు తానెప్పుడు ఆనందించేవాడు. బయట వస్తువు అవసరం లేనివాడెవడు వాడు ఆత్మారాముడు. భక్తుడైన కృష్ణ భక్తులే ఆత్మారాములైపోతారే, మరి ఆయన ఆత్మారాముడు, తానే ఆనంద స్వరూపుడు. అంతే కదా. సూర్యుడు వెలుగు కోసం ఎక్కడికి వెళ్తాడండి చెప్పండి? సూర్యుడు వెలుగు కోసం ఎక్కడెళ్తాడు? పంచదార తీపి కోసం దేన్ని తెచ్చుకుంటుంది? సూర్యుడు వెలుగు కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, తానే వెలుగు కనుక. కృష్ణ పరమాత్మ దేని నుంచో ఆనందం పొందక్కర్లేదు, తానే ఆనందము గనక అతడు ఆత్మారాముడు. అంతేకాదు, కామాది వికారాలకు అతీతుడు. కామాది వికారాలకు అతీతులైన వాళ్ళని యోగులు అంటారు. అందులో కూడా గొప్ప సిద్ధి పొందిన వాళ్ళని యోగీశ్వరులు అంటారు. అలాంటి యోగీశ్వరుడికి ఈశ్వరుడు కనుక యోగీశ్వరేశ్వరుడు. ఆ మాటలు ఎంత చక్కగా వాడాడండి సుఖయోగీంద్రుడు. కానీ ఎక్కడ
సామాన్య మానవులకి ఇది కామవాసన వచ్చి సందేహం వస్తుందో అనే సందేహంతో అద్భుతమైన 2 పదాలు అందించాడు మహానుభావుడు. ఆత్మారాముడు యోగీశ్వరేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఇత విక్లవితాం తాసాం, ఇలా విలపిస్తున్నటువంటి గోపకాంతల్ని అనుగ్రహించడానికే సదయం, దయ దయ దయ, యోగమాయాముపాశ్రిత, ఆ దయతో వారితో విహరిస్తున్నాడు. ఆ కృష్ణ పరమాత్మ గోపకాంతలతో విహరిస్తున్నటువంటి ఆ వెన్నెల వేళ ఆనందకరమైన యమునా తీరంలో బృందావనంలో ఉన్నటువంటి ఆనంద స్థితిని అలాగే ఉంచుదాం. తర్వాతి స్థితి ఏంటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు.